కావాలి అంటే వాళ్ళు ఆల్రెడీ విజయం సాధించిండ్రు అంటే నేను కూడా విజయం సాధించినట్టే ఎస్ఆర్నో అంటే ట్రైనర్గా వాళ్ళు ఆల్రెడీ విజయం సాధించిందంటే నేను ఆల్రెడీ విజయం సాధించినట్టే. నెక్స్ట్ సెషన్ నాది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా పేరు దత్తు. అందరికీ తెలుసు సిస్టమ్కు రాకంటే ముందు నేను ఒక సామాన్య మానవుడు. సామాన్యం అంటే అసలు చుట్టుపక్కల వాళ్ళకు కూడా తెలియదేమో. పొద్దున 6 గంటలకు 5 గంటలకు లేచి ఇస్త్రీ షాప్కి వెళ్ళి ఇస్త్రీ చేసి రాత్రి 10-10:30 ఇంటికి వచ్చి పడుకునేది. పక్క వాళ్ళకు కూడా నేను ఎప్పుడు వస్తానో ఎప్పుడు పోతానో తెలిసేది కాదు. అటువంటి సిచ్యువేషన్. ఆ తర్వాత ఫైనాన్స్ కంపెనీలో వర్క్ చేయడం, కొంత ఫైనాన్స్ కంపెనీలో ఎక్స్పీరియన్స్ ఉంది. ఎక్స్పీరియన్స్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, అది ఫైనాన్స్ కంపెనీలో మాత్రమే. అక్కడ పనిచేస్తున్నప్పుడు నా గార్డ్ నన్ను ఇందులోకి తీసుకొచ్చినటువంటి నా అప్లైనర్ మిస్టర్ రామ్మోహన్ సార్, ఒకసారి విను, పోయేదేముంది, నీకు అర్థమైతే చెయ్యు, నచ్చితే చెయ్యు, లేకపోతే వదిలేయి అంటే ఆ సార్ కోసం వెళ్ళిన. అక్కడ విన్న తర్వాత నాకేమీ అర్థం కాలేదు. ఒకటి అర్థమైంది, ఆరోగ్యం ఉందని. ఆరోగ్యం కోసం నేను ఇక్కడ జాయిన్ అయ్యి ఒక 10,000 రూపాయల ప్రొడక్ట్స్ తీసుకుపోయినా. ఒక 3 నెలల నుంచి 4 నెలలు ఆ ప్రొడక్ట్స్ నాకు మా ఇంట్లో వాడడానికి టైం పట్టింది. ఆ 3-4 నెలలలో మా ఇంట్లో చాలా మంచి రిజల్ట్స్ రావడం ద్వారా మా మిస్సెస్కు బీపీ కంట్రోల్ అయింది, మా కొడుకు స్కిన్ ఎనర్జీ కంట్రోల్ అయింది, నాకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్, నోటిలో చల్లటి నీళ్ళు స్వీట్ పదార్థాలు తీసుకున్నప్పుడు నొప్పి లేచేది. ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఎప్పుడైతే క్లియర్ అయినాయో, ఇక్కడ ఆరోగ్యం ఉందని అర్థం చేసుకొని, డబ్బు వస్తుందని చెప్పారు కాబట్టి వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నేను లిఫ్ట్ చేయలే. నేను ఒకటే అనుకున్నా, ఈ ప్రొడక్ట్స్ని అమ్మడం అని. చాలామంది అనుకుంటుంటారు, ఎస్ఆర్నో చాలామంది అనుకుంటుంటారు, నేను కూడా అలానే అనుకున్నా. కానీ ప్రొడక్ట్స్ అమ్మడం కాదు, ఇది చేసే విధానం వేరుంది అని చెప్పేసి మళ్ళీ వెళ్ళి కొన్ని ట్రైనింగ్స్ అటెండ్ అయ్యి తెలుసుకున్న తర్వాత యూట్యూబ్, గూగుల్ ప్లస్ చేస్తున్న వాళ్ళని కలిసి తెలుసుకున్న తర్వాత నేను రీఎంట్రీ జనవరి 22, 2018లో రావడం జరిగింది. అందరికీ తెలిసిన విషయం. అప్పటికి ఇప్పటికీ అప్పుడేదో ఒక 12,000-15,000 రూపాయలు సంపాదించే దత్తు ఈరోజు 1,20,000 యావరేజ్గా తీసుకునే దత్తు చేంజ్ చేయలేదు. 1,20,000 అంటే ఈ సిస్టంలో ఇదైతే చిన్న ఇన్కమే, రైట్. నేనైతే సాటిస్ఫై లేను. నా గోల్ వేరుంది. నెలకు 1 కోటి రూపాయలు సంపాదించాలన్న ఉద్దేశంతో ఈ సిస్టంలో పనిచేస్తున్నా. ఒక కారు రీసెంట్గా ఫారెన్ ట్రిప్ వెళ్ళకపోతే, ఈ లాస్ట్ ఫిబ్రవరి మంత్లో ఫారెన్ ట్రిప్ వెళ్ళకపోతే ఆ మనీ కూడా రిటర్న్ రావడం జరిగింది. కొంతమంది చూపెట్టిన అది కూడా మళ్ళీ మీకు ఇక్కడ టోటల్గా అన్నీ కూడా ప్రూఫ్స్తో సహా చూపిస్తారు, రైట్. గుడ్ మార్నింగ్. ముందుకెళ్దామా? రైట్. ఒకసారి ఒక కొటేషన్ చూడండి. చూడగలిగిన వాటిని, స్మరించగలిగిన వాటిని మాత్రమే నమ్మితే అది అసలు నమ్మకమే కాదు. కనబడని విషయాన్ని నమ్మడమే ఒక విజయం, ఒక వరం. నజీర్ సార్ కనబడని విషయాన్ని నమ్మిండు. ఎలా? నాకు కూడా కారు వస్తుందని నమ్మిండు. నాకు వచ్చిన తర్వాత నమ్మిండొచ్చు, కానీ నాకు వస్తుందని ఎప్పుడైతే కనబడని విషయాన్ని నమ్మిండో. వినోద్ సార్ కనబడని విషయాన్ని నమ్మిండు. ఎందుకంటే నేను బావ అవుతా, మా బావతో ఉండడం ద్వారా ఖచ్చితంగా నేను ఇక్కడ ఏదో సాధించవచ్చు అని నమ్మిండు. దేవేంద్ర సార్ కూడా కనబడని విషయాన్ని నమ్మి ఈరోజు వాళ్ళు ఒక అఫీషియల్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. ఎస్ఆర్నో కనబడని విషయాన్ని నమ్మడం చాలా ఒక పెద్ద వరం. అది ప్రతి మనిషికి ఉండదు. ఎప్పుడైతే దాన్ని మీరు నమ్మగలుగుతారో, అది వెస్టేజ్లో నమ్మితే మీరు 100% విజయం సాధించినట్టే. సారీ, రైట్. ఓకే, డన్. అప్పటి వరకు ఏం చేద్దాం మరి? ఇదే కావాలి. ఏముంది నెక్స్ట్? అది దాని గురించి మాట్లాడుతుంది, వేరే వేరే సెకండ్ ఓపెన్ దీన్ని రిటర్న్ చేస్తాం.
ఒక్కరికి అవసరమైన అవసరం లేదు అని చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. సార్ ఖచ్చితంగా డబ్బు అవసరం. డబ్బు సంపాదించడానికి కొంతమంది కొన్ని రకాలుగా అనుకుంటున్నారు. ఏంటంటే అది కూడా నిజమే. డబ్బు సంపాదించాలంటే నిజంగా నీ దగ్గర డబ్బు ఉండాలి. డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ డబ్బు ద్వారా డబ్బు సంపాదించవచ్చు. ఎసార్నో అంటే డబ్బు సంపాదించాలంటే మన దగ్గర ఫస్ట్ డబ్బు ఉండాలి. ఇది ఒకటి అందరూ అనుకుంటున్నటువంటి విషయం. నెక్స్ట్ డబ్బు సంపాదించాలంటే లక్ ఉండాలని కూడా చాలా మంది అంటూ ఉంటారు. చాలా మంది అంటూ ఉంటారు, ఈ రోజు డబ్బు సార్ కారు తిరుగుతున్నాడంటే ఆయన అదృష్టవంతుడు అని చెప్తారు. సార్ నజీర్ సార్ కారు మొన్ననే తీసుకున్నాడు, ఆయన అదృష్టవంతుడు వాళ్ళ విలేజెస్ అంటూ ఉంటారు. సార్ కానీ అది కూడా నిజమే, కానీ ఇక్కడ నిజం కాదు. ఇక్కడ లక్ ఉన్న వాళ్ళు సంపాదిస్తారంటే కాదు. బయట ఒక్కొక్కరికి జరుగుతుంది. లాటరీ పద్ధతులలో ఎవరికైనా ₹1 50 లక్షలు వస్తే ఆయనకు లక్. వేసాను అంటే కొన్ని కోట్ల మందికి ఎవరో ఒకరు ఆ అదృష్టవంతులు, ఆ లక్ పర్సన్ వెళ్తారు. ఒకవేళ నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళకు లక్ ఉందో లేదో తెలియదు. ఒకవేళ ఉంటే ఈ పాటికి అదృష్టవంతులు కోటీశ్వరులు అయిపోయేది. సార్ కాబట్టి మనకు లక్ లేదు కావచ్చు, ఉన్నా అది మనకుందో లేదో తెలియదు. డబ్బు లేదు కాబట్టి ఈ హాల్లో వచ్చి కూర్చున్నాం, మాకు ఇంకా డబ్బు కావాలి, సరిపోవట్లేదు. అంటే మన దగ్గర డబ్బు లేదు. డబ్బుని ఇన్వెస్ట్మెంట్ ఏదైనా వ్యాపారం చేద్దామంటే డబ్బు లేదు, లక్ కూడా లేదు. మరి మనకి ఏం ఉండాలి? ఏం ఉంటే డబ్బు వస్తుంది. ఇది కూడా చాలా మంది చెప్తూ ఉంటారు, కానీ ఇది తక్కువ మంది మాత్రమే చెప్తూ ఉంటారు, మనం వింటూ ఉంటాం. థ్యాంక్ యూ. ఓపిక. ఓపిక. ఈ బిజినెస్ని ఎవరైతే చేద్దామని టేకప్ చేసి ఇక్కడ వస్తారో సార్, విన్న తర్వాత కూడా మీరు ఒకవేళ టేకప్ చేయాలి అని అనుకుంటే ఓపికతో మీరుంటే ఇక్కడ లక్షల రూపాయలు సంపాదించడానికి అవకాశం ఉంది. ఇక్కడనే కాదు, మీరు చేసే ఏ వ్యాపారంలోనైనా మినిమం 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు మీరు ఓపికతో ఆ వ్యాపారాన్ని కనుక చేస్తేనే మీకు దాంట్లో లాభం రావడానికి అవకాశం ఉంది. ఎస్ఆర్నో ఎవరైనా వ్యాపారం చేసే వాళ్ళు, మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని అడగండి, నీకు ఈ వ్యాపారంలో లాభం రావడానికి ఎన్ని రోజులు పట్టింది అని. స్టార్టింగ్ వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ యొక్క రెంట్ కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. ఎస్ఆర్నో కానీ వాళ్ళు ఓపికతో ఉండడం ద్వారా వాళ్ళు డబ్బు సంపాదించారు. ఒక 10,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అలా చేసి, అది ఇన్వెస్ట్మెంట్ కింద రాదు, ఒక 10,000 రూపాయలతో ఒక చిన్న వ్యాపారాన్ని స్టార్ట్ చేసి ఒక 10 సంవత్సరాల తర్వాత, ఒక 20 సంవత్సరాల తర్వాత కొన్ని కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు ఎస్ఆర్నో అంటే వాళ్ళు అక్కడ పాటించింది ఓపిక. ఫస్ట్ డబ్బు రాకున్నా కూడా దాన్ని మెయింటైన్ చేసిండ్రు. ఓపికతో ముందుకెళ్ళడం ద్వారా వాళ్ళు డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంది. అందుకని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఓపికతో మాతో పాటు, ఇక్కడ ఎవరైతే సక్సెస్ అయిందో వాళ్ళతో పాటు మీరు ఓపికతో ఉండి 1 సంవత్సరం పాటు ఈ కంపెనీలో వచ్చే ట్రైనింగ్స్ కానివ్వండి, మీ అప్లయన్స్ పెట్టేటటువంటి మీటింగ్స్ కానివ్వండి, మీరు ఎప్పుడైతే అటెండ్ అవుతారో అది 1 ఇయర్ వరకు అలాంటి మీటింగ్స్, అలాంటి ట్రైనింగ్స్ అటెండ్ అయిన వాళ్ళకు ఇక్కడ డబ్బు రావడానికి అవకాశం ఉంది. అలా 1 సంవత్సరం మినిమం 1 సంవత్సరం కమిట్మెంట్తో ఉంటే ఇక్కడ ఏం చేయొద్దు, ఏం చెయ్యాలి, ఎలా పోవాలి అనేది తెలుస్తుంది. అప్పుడు మీకు డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఒక కథ. చాలామంది చేసేటటువంటి పనిలో అసలు మొదలు పెట్టాం, కానీ దాని మీద డౌట్స్ ఉంటాయి. అసలు దాన్ని స్టార్ట్ అయ్యాం, డౌట్స్, ఇది అర్థం అవుతుందా, నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు, మన బిజినెస్ మొత్తం పీపుల్స్తో చేసేటటువంటి బిజినెస్ ఎసారు, కానీ నాకు ఫ్రెండ్స్ లేరు, నేను చెప్తే ఎవరు వింటారు అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. ఒక రాజ్యంలో ఒక రాజు ఏజ్ ఎక్కువైపోయింది, అంటే 60 సంవత్సరాలు. రాజ్యాన్ని పాలించడానికి ఆయనతో అవ్వట్లేదు. ఆయన ఉన్నటువంటి ఒక కుమారుడు మాత్రమే ఆ రాజుకున్నాడు. ఆ కుమారుడిని చదువులకని చెప్పేసి వాళ్ళ గురుకులాలకు పంపించిండు. వాళ్ళ కుమారుడికి కూడా 18 సంవత్సరాలు దాటి 19, 20 సంవత్సరాలు నడుస్తున్నాయి.
ఈయనకు ఒక ఆలోచన వచ్చింది, నాతో ఈ రాజ్యాన్ని నడపడం కష్టం, ఎందుకంటే నాకు వయసు మీద పడిపోయింది, ఒకటి కనిపిస్తే ఒకటి కనిపించట్లేదు, ఆ ప్రాబ్లమ్స్ ఎదురైతాయి, కాబట్టి ఈ రాజ్యాన్ని నా కొడుకు అప్పగిద్దామన్న ఆలోచనలో ఉన్నాడు. ఆలోచన వచ్చిందే ఆలస్యం చేయకుండా గురుకులాల నుంచి వాళ్ళ కొడుకు కబురు పెట్టడం జరిగింది. వాళ్ళ కొడుకు చెప్పిన వెంటనే రావడం జరిగింది. ఏంది నాన్నగారు ఇంత తొందరగా, అంటే ఇంత అర్జెంటుగా రమ్మని చెప్పి కబురు పెట్టారు అని అంటే, రాజుగారు ఏం చెప్పారంటే, నాన్న నాకు 60 సంవత్సరాలు పైగా వయస్సు వచ్చేసింది, రాజ్యాన్ని పాలించడం నా వల్ల కాదు, ఇప్పుడు నేను రాజ్యాన్ని నీకు అప్పగించాలని అనుకుంటున్నా, మరి నువ్వు రెడీ అయ్యావా? ఓ నాన్న, ఎస్ 100% నేను రెడీ ఉన్నా, ఎందుకంటే నా చేతిలో కనుక రాజ్యాన్ని పెడితే ఇన్ని సంవత్సరాల నుంచి చేసినటువంటి ఇక్కడ అభివృద్ధి పనులని కేవలం ఒక 2 నెలల్లో మాత్రమే నేను చేయగలుగుతా, దీనికంటే ఎక్కువగా అభివృద్ధి పనులు నేను చేసి చూపిస్తా అంటే ఇంకా అంతకంటే ఎక్కువ ఏం కావాలి తండ్రికి? చాలా సంతోషం. ఎసానో చాలా సంతోషపడి మరి ఒక డేట్, ఒక ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకొని ఆ ముహూర్తం వచ్చేలోగా మన రాజ్యంలో ఉన్నటువంటి కొన్ని అద్భుతమైన ప్లేసెస్, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి అక్కడక్కడ వాళ్ళ యుద్ధ ఆయుధాలు కానివ్వండి, కొన్ని సీక్రెట్ పాయింట్స్ ఉంటాయి కదా సార్, వాటిని చూపించడానికి రాజు కొడుకు ఇద్దరు కలిసి మారు వేషంలో బయటకు వెళ్ళింది. ఎందుకంటే వాళ్ళు నిజమైన రూపంలో వెళ్తే ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎందుకంటే వాళ్ళని వాళ్ళ ప్రజలు వస్తారు సార్, కాబట్టి మారు వేషంలో బయటకు వెళ్ళిండు. అలా తిరుగుతున్నప్పుడు ఒక మార్కెట్, ఒక సంత కనిపించింది. అక్కడ జనం బాగా ఉన్నారు, ప్రజలు తీసుకోవడం అమ్మడం అక్కడ జరుగుతుంది, చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళు అలా వెళ్తున్నప్పుడు అంతలోనే దొంగలు ఆ మార్కెట్ రావడం జరిగింది. దొంగలు ఆ మార్కెట్ రాగానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క గల్లపెట్టెలు, డబ్బాలు వాళ్ళు తీసుకొని ఇస్తుంది పక్కన పెట్టినటువంటి డబ్బుని వాళ్ళు దోచుకోవడం స్టార్ట్ చేసింది. వాళ్ళు ఎలా ఉన్నారంటే చాలా ఎత్తుగా, బలంగా, వాళ్ళని చూస్తే భయపడేటట్టుగా ఆ దొంగలు ఉన్నారు. ఇది కదా కరెక్ట్ సమయం, ఎందుకంటే నా కొడుకులో ఉన్నటువంటి వీరత్వాన్ని నేను డైరెక్ట్గా చూసే అవకాశం నాకు కలిగింది. నా కొడుకు వీళ్ళందరినీ ఇక్కడ యుద్ధం చేసి పంపించేస్తాడు అని చెప్పి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నటువంటి టైంలో ఇలా పక్కన ఇలా చూస్తే కొడుకు ఎక్కడో పోయి కనిపించింది. ఎక్కడ అంటే అక్కడ పక్కకి వెళ్ళి ఒక అరటిపండు బండి దగ్గర అరటిపండు తింటూ కనిపించడం జరిగింది. ఇలా ఆశ్చర్యం, అరే వీడేంది ఇలా చేసిండు, అందరికి వెళ్ళి ఏమైంది నాన్న అంటే, యుద్ధం చేయాలి అంటే నాన్నగారు కత్తి ఉండాలి కదా, కత్తి లేదు నా దగ్గర. రైట్, పక్కనే ఉన్న భటుడు ఇంకా వాళ్ళతో మారువేషంలో తిరుగుతున్నటువంటి భటుడికి కత్తి తీసుకురాపో అని చెప్పి పంపిస్తే కత్తి కోసం వెళ్ళిండు, కత్తి తీసుకొని వచ్చి ఆ టైంలో ఇక్కడ గందరగోళం, అందరినీ కొట్టి డబ్బులు దాక్కోవడం అక్కడ జరుగుతూ ఉంది. రాజుగారు చాలా చాలా బాధతో ఏడుస్తూ పక్కన కూర్చున్నాడు. ఎందుకు అంటే 2 నెలలలో రాజ్యాన్ని అభివృద్ధి చేసే వ్యక్తి నా కొడుకు యుద్ధాన్ని చేయమంటే కత్తి కోసం ఎదురు చూస్తున్నాడు అని చెప్పేసి ఏడుస్తూ పక్కన కూర్చొని ఉండిపోయిండు. సైనికుడు కత్తి తీసుకొని వచ్చిండు, కత్తి పట్టుకున్నాడు, చాలా బాగుంది. కానీ ఈ కత్తికున్న పిడి ఏదైతే ఉందో అది బంగారు పిడి అయితే నేను బాగా యుద్ధం చేయగలుగుతా. బంగారు పిడి లేదు, మళ్ళీ వెళ్ళాల్సింది భటుడు. మళ్ళీ వేగంగా వెళ్ళి బంగారు పిడి తయారు చేసుకొని ఆ కత్తిని తీసుకొని రావడం జరిగింది. చాలా బాగుంది బంగారు పిడి, కానీ ఈ బంగారు పిడికి ఇట్లా వజ్రాలు ఉంటే బాగుండేది. అక్కడక్కడ వజ్రాల యొక్క ఉంటాయి కదా రాళ్ళు, అలా ఉంటే చాలా బాగుండేది. అది చేపించుకొని తీసుకురాపో, నేను యుద్ధం చేస్తాము అంటే మళ్ళీ ఇచ్చేసి మళ్ళీ పంపించడం జరిగింది. మళ్ళీ ఆ వజ్రాలని పెట్టించుకొని తీసుకొని వస్తే, రైట్ ఇది కదా కరెక్ట్ ఉంది, కానీ మన రాజముద్ర ఉంటే బాగుండేది. ఇంకా మనల్ని అంటారు కదా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు, డబ్బులు ప్రాబ్లం ఉంది, నాకు చాలా ప్రాబ్లం ఉంది, డబ్బులు ఉంటే బాగా నేను ఈ బిజినెస్ చేసేది. ఫ్రెండ్స్ లేరబ్బా, ఫ్రెండ్స్ లేరు, నా ఫ్రెండ్స్ బట్టి నేను ఈ బిజినెస్ చేసేది, నాకు ఎవరు తెలియదు. ఇలా అలా బంగారి అది స్టాంప్ వాళ్ళది రాజముద్ర ఉంటే బాగుండేదని, రైట్ ఓకే అన్నీ ఓకే అయిపోయినాయి. రాజముద్ర వేసేసి వచ్చేటప్పుడు ముత్తైదువులని ప్లస్ బ్యాండ్ బాజాలు
ఎందుకంటే ఫస్ట్ టైం యుద్ధానికి వెళ్తున్నాడు కదా, రైట్? అలా వాళ్ళని తీసుకొని వచ్చేసినామంటే వీర తిలకం వాళ్ళు పెట్టేస్తారు, ఇంకా నేను యుద్ధానికి రెడీ అయిపోతాను. అప్పటి వరకు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంకా దొంగలు వాళ్ళ పని వాళ్ళు చేసేసుకున్నారు, అందరినీ కొట్టేసి డబ్బులు తీసేసుకొని వెళ్ళిపోదాం అనుకుని అందరూ వెళ్తా ఉన్నారు. అందులో ఒక దొంగ ఏం చేసిందంటే అక్కడే ఒక చెప్పులు కుట్టుకునేటటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అక్కడ గల్లా పెట్టె కనిపించింది, ఆ గల్లా పెట్టెని ముట్టిండు. అందరూ అయిపోయింది, ఈయన దగ్గర ఎందుకు వదిలేసుకుని అని చెప్పేసి ఆ గల్లా పెట్టెని ముట్టుకునేసరికల్లా ఆ చెప్పులు కుట్టేటువంటి వ్యక్తి ఎలా ఉన్నాడంటే 2 కాళ్ళు లేవు. వాళ్ళు కాళ్ళు లేనటువంటి వ్యక్తులు ఒక చక్రం మీద కూర్చొని ఉంటారు కదా, చక్రం ఉన్నటువంటి ఒక దాంట్లో కూర్చుంటారు కదా, అలా దాని మీద కూర్చున్నాడు. ఎప్పుడైతే ఆ గల్లపిట్ట మీద ఆయన చేతేసిండో బలంగా ఎత్తుగా, అసలు ఆ వ్యక్తిని ఒక 10 మంది కూడా కొట్టలేరు, అంత బలంగా ఉన్నటువంటి వ్యక్తి ఇలా పెట్టగానే ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ కత్తి ఏదైతే ఉందో, చిన్న కత్తి, మనం చెప్పులు కుట్టే కత్తి ఉంటుంది కదా, ఆ కత్తి చిన్నది కట్ చేసే కత్తి ఉంటుంది కదా, ఆ కత్తిని తీసి బొత్తలో పొడిచిండు. ఇక్కడ పొడిచి దీన్ని ఇలా చీరి అక్కడ ఉన్నటువంటి పేగులని తీసి పడేసింది బయటికి. పడేస్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యం. అది ఏం జరిగిందో అర్థం కావడానికి ఒక 2 నిమిషాలు టైం పట్టింది. మిగతా దొంగలు కూడా అలర్ట్ అయిపోయినారు, అక్కడ ఏమో జరిగిందని చెప్పేసి వాళ్ళందరూ వచ్చి ఈయన చుట్టూ ముట్టేసింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఉన్నోడు ఉండగా పోయేది పోతుండే, రైట్? ఆయన చంపి తప్పు పని చేసిండు, ఇప్పుడు ఈయనని వీళ్ళందరూ కలిసి చంపేస్తారు. చేస్తారు, అంతమంది ఉన్నారు, చంపేస్తారు అని చెప్పేసి చుట్టూ ముట్టిండ్రు. ఎప్పుడైతే వాళ్ళు చుట్టూ ముట్టిండ్రో అప్పుడు ఆయనకు ఉన్నటువంటి ఆ చక్రాల బండిలో వాళ్ళకు అర్థం కాకుండా, రౌండ్గా కాకుండా ఇటు 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 తిరుగుతూ ఆయన చేతిలో ఉన్నటువంటి కత్తితో కాళ్ళకు ఎక్కడ దొరికితే అక్కడ పొడి చేస్తూ ఉన్నాడు. వాళ్ళందరూ గాయాల పాలవుతున్నారు. కానీ అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తి బలంగా ఒక బండతో ఆయనను కొట్టడం జరిగింది. కొడితే ఆయన చేతిలో ఉన్నటువంటి కత్తి పడిపోయింది. అయినా సరే మళ్ళీ ఆయన సహనాన్ని కోల్పోకుండా, ఆయన ధైర్యాన్ని కోల్పోకుండా చుట్టూ ఉన్నటువంటి గడ్డిపోతలు కానివ్వండి, రాళ్ళని కానివ్వండి తీసి విసురుతూ ఉన్నాడు. విసిరి అదే టైంకు చాలా కష్టపడుతున్నాడు. ఈయనకి ఏదన్నా ఒకటి సాయం చేద్దామని చెప్పి ఒక ముసలాయన ఒక కొడవలిని పడేశాడు ఆయనకి హెల్ప్గా. కొడవలితో మళ్ళీ ఆయన ఇలా అలా చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది, ఒక్కడే అంత కష్టపడుతున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం కనుక వాళ్ళందరినీ కొట్టడానికి వెళ్తే బాగుంటుంది కదా, వాళ్ళు వెళ్ళిపోతారు కదా అని చెప్పేసి వీళ్ళందరికీ ఐడియా ఇచ్చి వాళ్ళు మాట్లాడుకొని మళ్ళీ వచ్చి సపోర్ట్గా అందరినీ కొట్టి పంపించడం జరిగింది. అంటే చాలామంది వెనుకడుగు వేస్తూ ఉంటారు, ఇది నాతో కాదు. ఆయన కనుక ఆ స్టెప్ వేయకపోతే వాళ్ళు దోచుకున్న డబ్బు మొత్తం పోయేదే కదా. ఆయన ఒక్కడు స్టెప్ వేయడం ద్వారా, అంతమందిని ఆయన ఒక్కడే ఆపడం ద్వారా అక్కడ ఏం జరిగింది? ఒక చిన్న కత్తి కాస్త కొడవలి కాస్త సపోర్ట్ దొరికింది. తెసాను ఈ నెక్స్ట్ బ్యాక్ ఎప్పుడైతే సపోర్ట్ దొరికిందో, సపోర్ట్ దొరకగానే అక్కడ విజయం ఈయనకు వచ్చేసింది. అక్కడ ఉన్నటువంటి రాజు ఈయనను చూసి, ఈయనకు కాళ్ళు లేవు కానీ ఈయనకు ఉన్నటువంటి ధైర్యంతో ఇక్కడ ఉన్న వాళ్ళందరి ఆలోచనలు చేంజ్ చేసి దొంగలు పారిపోయేలా చేసింది. సార్ కాబట్టి వజ్రంతో తయారైనటువంటి కత్తి, రాజముద్రతో ఉన్నటువంటి కత్తి అలా వస్తుంది. ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, నా కొడుకు ఇచ్చే బదులు ఈ రాజ్యాన్ని ఈయనకిస్తే రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కాపాడగలుగుతారని చెప్పేసి ఆ రాజ్యాన్ని, ఆ వజ్రాల కత్తిని ఆయనకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆలోచించేది ఏంటంటే, మీ దగ్గర ఏది ఉంటే దాంతో వర్క్ స్టార్ట్ చేయండి. 2 ఫ్రెండ్స్ ఉన్నారా, 2 ఫ్రెండ్స్తో స్టార్ట్ చేయండి. ఆ 2 కాస్త 200 మంది అవుతారు. నాతో ఏమీ కాదు అని చెప్పి మీరు అలాగే ఉంటే, ఆయనతో నాకు 2 కాళ్ళు లేవు, నేను వీళ్ళనే కొట్టగలుగుతానని చెప్పి అనుకొని ఉంటే, చూడండి అక్కడ ఒకళ్ళు సపోర్ట్, చిన్న కత్తి పోయి ఒక కొడవలు వచ్చింది, కొడవలు పోయి అంతమంది సపోర్ట్ దొరికింది. మీరు కూడా వర్క్ని స్టార్ట్ చేస్తే మీకు సపోర్ట్ దొరుకుతుందా లేదా? 100% దొరుకుతుంది. మీతో కాదు అనేది మీ మైండ్ నుంచి తీసేసేయండి. 100% మీ లైఫ్ స్టైల్ చేంజ్ అయ్యి మీ ఫ్యామిలీ అందరూ కూడా కారులో తిరగడానికి అవకాశం ఉంది. వినీతుడు అంటే ఎవరు? రైట్, వినీతుడు అంటే ఎవరు? చివరికి చూద్దాం.
సుఖానికి మూలం ధర్మం, ధర్మానికి మూలం ధనం, ధనానికి మూలం అధికారం. అంటే ఇక్కడ ఒకసారి మీరు గమనించండి, మనం ఏదైతే పని చేస్తున్నామో ఆ పనిలో మనకు పొందేటటువంటి సంతోషం లేదా సుఖం, ఎప్పుడైతే మనం సుఖంగా సంతోషంగా ఉంటామో ఆ చేసే పని మంచిది అని అర్థం. ఎప్పుడైతే మనం చేసే పని మంచిదైందో మనం ధర్మం వైపు ఉన్నట్టు. ఎసార్నో అంటే ఇక్కడ ధర్మంగా మనం ఎప్పుడైతే ఉంటామో మనం సుఖంగా ఉండగలుగుతాం. ఒక చిన్న ఎగ్జాంపుల్, మనం చేసేటటువంటి పని ధర్మం వైపు ఉందా లేదా అనేది ఒకసారి మీరు ఆలోచించండి. మనం చేసేటటువంటి పనిలో ఎవరైనా నష్టపోతున్నారా? ఎప్పుడైతే మనం చేసేటటువంటి ఖర్చులో కానివ్వండి, మనం చేసేటటువంటి పనిలో కానివ్వండి ఎవరైనా నష్టపోతే అది అధర్మం. మనం చేసేటటువంటి పనిలో మనతో పాటు చాలా మంది లాభపడుతున్నారంటే అది ధర్మమే. మీరు ఒక్కసారి గమనించండి. ఈరోజు మహేష్ దేగల సార్ టీం స్టార్ట్ చేసి 2012లో సార్ ఎంటర్ అయ్యిండు. 2012 తర్వాత మెల్లమెల్లగా పనిచేస్తూ పోతే ఈరోజు మహేష్ దేగల సార్ టీంలో 250 మంది కారాచువర్స్ ఉన్నారు. సార్ 200 మంది కారాచువర్స్ ఉన్నారు. సార్ చేసే పని మంచిదా చెడ్డదా? మరి అదే విధంగా మనం చేసినటువంటి పనిలో ఇప్పుడు మన టీం ఉంది. మన టీంలో కూడా 9 మంది కారాచువర్స్ ఉన్నారు. అంటే మన ద్వారా కొంతమందికి ఉపాధి దొరుకుతుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. మరి ఎందుకు నువ్వు ఈ పని చేయలేవు? నువ్వు చేసేటటువంటి పని ధర్మంగానే ఉంది, మీరు వెయిట్ చేయండి. ఎప్పుడైతే మనం ధర్మంగా ఉంటామో సుఖంగా ఉంటాం, మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు, ఉన్నటువంటి డబ్బు మన దగ్గర ఉంటుంది. అధర్మంగా సంపాదించిన డబ్బు 100% 10 సంవత్సరాలలో మీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. ఎన్ని సంవత్సరాలలో? దానికి ఒక టైం ఉంది. 10 సంవత్సరాలలో మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది అధర్మంగా సంపాదించిన ఏ డబ్బు అయినా సరే. ఇక్కడ మనం ధర్మంగా సంపాదిస్తున్నాం, మన దగ్గర లైఫ్ లాంగ్ మన పిల్లల వరకు రావడానికి అవకాశం ఉంది మనం సంపాదించినటువంటి డబ్బు. రైట్. ధనానికి మూలం అధికారం. రైట్. మరి ధర్మం వైపు ఉన్నాం, మనం చేసేటటువంటి పని ధర్మంగా ఉన్నాం లేవా? ఒక్కసారి మనం చిన్న ఎగ్జాంపుల్గా చూద్దాం. గంగాధర్ సార్, శ్రీనివాస్ సార్ వచ్చాక ఒక్కసారి ఇద్దరు నిల్చోండి. థ్యాంక్ యూ. ఎగ్జాంపుల్ గంగాధర్ సార్, మీరు శ్రీనివాస్ సార్కు కిడ్నీ స్టోన్ ఉందని చెప్పేసి ప్రోడక్ట్ రిఫర్ చేసింది. సార్ శ్రీనివాస్ సార్ ప్రోడక్ట్ వాడడం ద్వారా మీ కిడ్నీ స్టోన్ కరిగిపోయిందా? ఉందా? కరిగిపోయింది. గంగాధర్ సార్ చేసిన పని మంచిదా చెడ్డదా? 100% మంచిది. సార్ అంటే మనం మంచి పని వైపే ఉన్నాం. సార్ థ్యాంక్ యూ. నజీర్ సార్, ఇంతకుముందు నువ్వు ఒక ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాడు. ఏ ప్రాబ్లం? దానికి ఎంత ఖర్చు చేసినా కూడా చెప్పు. నా చెస్ట్ పెయిన్ ఉంటుంది సార్. చెస్ట్ పెయిన్ కొరకు చాలా ఖర్చు చేసిన, ఇక్కడ పెయిన్ వస్తుండే, హాస్పిటల్ వెళ్తే గ్యాస్ ట్రబుల్ అని చెప్తుంది. నిర్మల్లో చూపించినాం, నిజామాబాద్లో చూపించినాం, హైదరాబాద్లో చూపించినాం, ఈసీజీ, 2D, కోర్, ఈఎంటీ అన్ని టెస్టులు చేయించినాం హార్ట్కి సంబంధించినవి. కానీ వాళ్ళు మందులు రాస్తుండ్రి, వాడినన్ని రోజులు తగ్గుతుండే. ఎప్పుడైతే మందులు అయిపోతాయో మళ్ళీ పెయిన్ వస్తుంది. ఎప్పుడైతే ఈ వెస్టిజ్ సిస్టంలోకి వచ్చిందో నాకు ఇలాంటి ఒక ప్రాబ్లం ఉంది, దీనికి ఏం వాడాలని ఫస్ట్ నేను అడిగిన దస్తాన్ని అలోవెరా ఆమ్లా ఫ్లాక్స్ వాడమని చెప్పింది. 3 నెలలు వాడినా తగ్గలేదు, 4వ నెల నుంచి తగ్గిపోయింది. ఇప్పటి వరకు మళ్ళీ నేను హాస్పిటల్ వెళ్ళలేదు. థ్యాంక్ యూ. నేను ధర్మం వైపున్నాను. సార్ నేను చేసేటటువంటి పనిలో ఇంత కూడా ఎవరికి నష్టం లేదు, కానీ మనం చెప్పేటప్పుడు అర్థం చేసుకోకపోవడం వాళ్ళ దురదృష్టం. సార్ మీరు నిలబడండి, మనకు ఒక పవర్ ఉంది, ఆ పవర్ని ఈరోజు మనం బయటకు తీస్తున్నాం. ఆ పవర్ మీరు మీటింగ్ అయిన వరకు తెలుస్తుంది. మీకు ఎంత ధైర్యం వస్తుందనంటే ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మీ చేతిలో కారు ఉంటుందనే నమ్మకం నేను కలిగిస్తే మీరు చూడండి. ధనానికి మూలం అధికారం. సార్ ధనానికి మూలం అధికారం. రైట్. మనం సుఖంగానే ఉన్నాం, మనకు ఎటువంటి నష్టం జరగట్లేదు, మనం ఎవరికి ప్రాబ్లం చేస్తలేం, మనం సుఖంగానే ఉన్నాం, మనం సంతోషంగా ఉన్నాం. వాళ్ళ పిల్లలు కూడా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంది. నెక్స్ట్, అధికారం ఉన్న ధనం వస్తుంది, ధనం ఉన్న అధికారం వస్తుంది. ఇవి 2 ఫ్రెండ్షిప్, ఇవి 2 ఫ్రెండ్స్. ఒకటి ఉంటే ఒకటి ఫ్రీ.
ఒకటి ఉంటే ఒకటి ఫ్రీ. మన దగ్గర ప్రస్తుతానికి ధనం లేదు, ఎసానో ఎసానో, కానీ అధికారం ఉంది. ఆ అధికారాన్ని మీరు గుర్తించలేదు. నేను గుర్తు చేస్తాను ఇప్పుడు. మీ అధికారాన్ని మీకు గుర్తు చేస్తా. మీ దగ్గర డబ్బు వస్తుంది, అధికారం ఉంటే డబ్బు వస్తుంది, ఎసానో. ఇవి రెండు ఫ్రెండ్స్. మీరు చూడండి, డబ్బున్న అధికారాన్ని సంపాదించవచ్చు, అధికారం ఉన్న డబ్బుని సంపాదించవచ్చు. ఇవి ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళు ఒకళ్ళ నిడిచి ఒకళ్ళు ఉండరు, ఒకళ్ళ నిడిచి ఒకళ్ళు ఉండరు. రైట్. ఆ అధికారం మన సిస్టంలో ఏంటంటే డైరెక్టరు, సిల్వర్ డైరెక్టరు, గోల్డ్ డైరెక్టరు, స్టార్ డైరెక్టరు, డైమండ్ డైరెక్టరు, క్రౌన్ డైరెక్టరు, అలా పైన స్టెప్స్ అనమాట. అధికారం వచ్చిన వాళ్ళ దగ్గరికి డబ్బు వస్తుందా లేదా ఒకసారి చూద్దాం మనం. దేవేంద్ర సార్, సార్ ఫస్ట్ మీ దగ్గర డబ్బు ఉందా? ఈ సిస్టంలోకి రాకంటే ముందు మీ దగ్గర డబ్బు లేదు, అధికారం కూడా లేదు. కానీ ఎప్పుడైతే మీకు అధికారం వచ్చిందో స్టార్ డైరెక్టర్ అనే హోదా, ఎసానో ఎసానో సార్, స్టార్ డైరెక్టర్ అనే అధికారం ఎప్పుడైతే వచ్చిందో మరి డబ్బు వస్తుందా లేదా ఒకసారి చూద్దాం. సార్ ఫస్ట్ మీరు స్టార్ డైరెక్టర్ అయినప్పుడు మీ ఇన్కమ్ ఎంత? ఫస్ట్ మంత్ ఫస్ట్ స్టార్ డైరెక్టర్ సార్ 11,000. నోట్ చేసుకోండి, ఎంత? 11,000. సార్ సెకండ్ స్టార్ డైరెక్టర్ 13, తర్వాత 28,000 వినిపిస్తుంది కదా. తర్వాత 44,000, తర్వాత 96,000. థ్యాంక్ యూ సార్. సార్ దగ్గర డబ్బు లేదు, పవర్ ఉంది. ఆ పవర్ని గమనించిండు. ఆ పవర్ ఏందో నేను చూపిస్తా. అంటే ఇక్కడ డబ్బు లేదు, కానీ ఆ పవర్తో సార్ అధికారాన్ని దక్కించుకున్నాడు. ఆ అధికారం డబ్బును తెచ్చి పెట్టింది. ఎసానో ఎసానో ఎసానో. అధికారం మీ పవర్. నువ్వు అధికారాన్ని సంపాదించాలి అని అంటే నీ దగ్గర రెండు గుణాలు ఉండాలి. మీ దగ్గర అధికారం వస్తుంది. మీరు అధికారం వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తిని చూడండి. డబ్బుండి అధికారం వచ్చిన వ్యక్తి గురించి నేను మాట్లాడలేదు. అధికారం ఉండి డబ్బు సంపాదించిన వ్యక్తిలో ఈ గుణాలు ఉంటాయి. ఆ గుణాలు ఏంటంటే, అధికారానికి మూలం జ్ఞానేంద్రియాలను వశం చేసుకోవడం. అధికారం అంత ఈజీగా మీ చేతికి రాదు. ఆ అధికారాన్ని మీ వశం చేసుకోవడానికి అంటే మీరు డైరెక్టర్ అవ్వాలి, మీరు సిల్వర్ డైరెక్టర్ అవ్వాలి, మీరు గోల్డ్ డైరెక్టర్ అవ్వాలి, మీరు స్టార్ అవ్వాలి, క్రౌన్ అవ్వాలి అంటే మీ జ్ఞానేంద్రియాలు మీ వశంలో ఉండాలి. జ్ఞానేంద్రియాలు అంటే ఏంది? మీరు మాట్లాడుతున్న మాట తీరు, మీరు చూసే చూపు, మీరు నడిచే నడక, రైట్, ఇవన్నీ కూడా మీ వశంలో ఉండాలి. చాలా ప్రేమగా ఉండాలి. ఇలా ఉండాలంటే మళ్ళీ నువ్వు జ్ఞానేంద్రియాలని వశం చేసుకోవాలంటే నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. జ్ఞానేంద్రియాలు నీ వశం అవ్వాలంటే వినయం, విజ్ఞానాన్ని నువ్వు కలిగి ఉండాలి. వినయం, విజ్ఞానం ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో అప్పుడు జ్ఞానేంద్రియాలు నీ అదుపులో ఉంటాయి. జ్ఞానేంద్రియాలు నీ అదుపులో ఉంటే అధికారం నీ చేతికి వస్తుంది. అధికారం నీ చేతికి వస్తే డబ్బు నీ దగ్గరికి వస్తుంది. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ చేశాను. డబ్బు, అధికారం ఒకరిని విడిచి ఒకటి ఉండవు. కాబట్టి మళ్ళీ వినయం రావాలి అంటే నువ్వేం చేయాలి? మళ్ళీ వినయం కూడా నీకు రావాలి. నీకంటే పెద్దవాళ్ళని గౌరవించాలి, వాళ్ళకు సేవ చేయాలి. నీకంటే వయసులో పెద్దవాళ్ళు, అదేవిధంగా నీకంటే వయసులో చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా విద్యావంతులని గౌరవించాలి. మీకు వినయం రావడానికి ఇది సూత్రం. చూడండి, మీరు ఎప్పుడైనా సరే వినయం ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళైనా సరే మన ఇంటికి ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే వాళ్ళకు లేచి చేయిస్తాం. ఒకవేళ వినయం నీకు లేకపోతే వాళ్ళకి ఏం చేసేది? ఇది వినయం. వినయం ఉన్న వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా మనకు తెలిసినా తెలియకపోయినా వాళ్ళు మన ప్లేస్కి వచ్చిందంటే మనం లేచి నిలబడి వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు సేవ చేయాలి, అంటే వాళ్ళ గౌరవం ఇవ్వాలి. అదేవిధంగా ఇంట్లో ఉండే ముసలి వాళ్ళు బోర్ అవుతుందా? కాదు, డబ్బు వస్తుంది.
వినయం నీ దగ్గరికి రావాలంటే మన ఇంట్లో ఉండే అమ్మమ్మ, నానమ్మ, తాత వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకు నడవరాదు, ఇది పోవడానికి కొంచెం ఇబ్బందులలో ఉంటారు. ఎసార్నో తినడానికి, వాళ్ళకు తిండి తీసుకుపోవడానికి అలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు ఒకటి గమనించండి, ముసలి వాళ్ళంటే కొడుకులు, కూతుళ్ళు దాదాపుగా పాతకాలం వ్యక్తులు కాబట్టి అరడజన్ ఉంటారు ఎవరికైనా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్. సార్ ముసలి వాళ్ళు ఈ ఎవరైతే వాళ్ళ పిల్లలు ఉన్నారో వాళ్ళ పిల్లలు ఉంటారు చాలామంది. వాళ్ళకు ఒక 15, 16 మనవళ్ళు ఉంటారు కదా, అంత పెద్ద ఫ్యామిలీస్ ఉంటాయి కదా సార్. ఎవరో ఒక కొడుకు దగ్గర ఉంటారు వాళ్ళు. కానీ అందులో ఒకరు మాత్రమే, ఒక మనవడు వీళ్ళకు బాగా సేవ చేస్తాడు, లేదా ఒక మనవరాలు బాగా సేవ చేస్తుంది సార్. వాళ్ళ పేరుని వీళ్ళు మారుమోగిస్తారు. వచ్చిన చుట్టాలకల్లా అలానా మా దత్తుగాడు ఉన్నాడు కదా, వాడు నాకు ఏమన్నా ఇటు తీసుకుపోతాడు, తిండి తెచ్చిస్తాడు, నీళ్ళు ఇస్తాడు వేసాడు. మన వినయాన్ని వీళ్ళు ప్రపంచానికి తెలియజేస్తారు. ఎప్పుడైతే చుట్టాలు, మన ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మన వినయాన్ని వాళ్ళకి చెప్పడం ద్వారా మన వాల్యూ వాళ్ళ దగ్గర పెరుగుతుంది సార్. అందుకు మన వినయం రావడానికి అవకాశం పెద్దవాళ్ళు ప్లస్ విద్యావంతుల దగ్గర మనం నేర్చుకోవచ్చు. వాళ్ళకు సేవ చేయడం ద్వారా, వాళ్ళ ద్వారా మనకు వినయం వస్తుంది. అదేవిధంగా విజ్ఞానం, అనుభవజ్ఞులను సేవించడం ద్వారా విజ్ఞానాన్ని పొందవచ్చు. అనుభవజ్ఞులు మీరు చేసేటటువంటి పనిలో ఎక్కడైనా మీ కొలీగ్స్ మీకంటే ముందు నుంచి అక్కడ పనిచేస్తూ ఉంటారు, వాళ్ళకు నీకంటే ఎక్కువ తెలుసు, వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎసానో వాళ్ళ ఎక్స్పీరియన్స్ పర్సన్. వాళ్ళకు ఖచ్చితంగా మీరు సేవ చేయాలి, గౌరవించాలి. అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ని మీరు తీసుకోవచ్చు. వాళ్ళతో పాటు మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ని మీరు తీసుకోవచ్చు. అందుకే మీరు ఇక్కడ డెవలప్ కావడానికి మీకు అవసరం విజ్ఞానం, వినయం. మీ జ్ఞానేంద్రియాలను మీ వశం చేసుకోవడానికి విజ్ఞానం, వినయం అవసరం. ఎప్పుడైతే జ్ఞానేంద్రియాలు మీ వశం అవుతాయో మీ పవర్ పెరుగుతుంది. ఆ పవర్ని ఎలా వాడుకోవాలో నేను చెప్తా. దానికి ముందు ఎవరైతే అప్లైనర్తో ఎక్కువ జర్నీ చేస్తారో అప్లైనర్ దగ్గర ఉన్న జ్ఞానాన్ని తీసుకోవడం ద్వారా అప్పుడు మీకు విజ్ఞానం వస్తుంది. అప్పుడు నువ్వు వినీతుడవు అవుతావు, అనగా లీడర్. వినీతుడు అంటే లీడర్. ఎవరు వినీతుడు? అందరూ వినీతుడు కారు. అందరూ వినీతుడు కారు. ఎప్పుడు వినీతుడు అవుతున్నారు అంటే వినయం, విజ్ఞానం కలిగిన వ్యక్తి జ్ఞానేంద్రియాలను అదుపులో ఉంచుకుంటాడు కాబట్టి అప్పుడు ఆయన పవర్, ఆయనకు అధికారం వస్తుంది. ఎప్పుడైతే అధికారం వస్తుందో ఆ అధికారంతో వచ్చినటువంటి డబ్బు, ఆ డబ్బు ధర్మం వైపు ఉంటుంది. కాబట్టి మనం ధర్మం వైపు ఉన్నాం కాబట్టి ధర్మంతో డబ్బు సంపాదించినాం కాబట్టి ఆ డబ్బు మన దగ్గర ఎక్కువ కాలం ఉంటుంది, అందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి మనం సుఖ సంతోషాలతో ఉంటాం. ఎసానో ఇక్కడ అవకాశం ఉందా లేదా? ఉంది. అంటే మనం చేసే పని ధర్మంగా ఉంది. మరి ఆ అవకాశాన్ని మీరు ఎలా వాడుకోవాలి? ఇప్పుడు మీరు వినయం, విజ్ఞానంతో కలిగి ఉన్న వ్యక్తులు అవుతే ఫస్ట్ మీరు దీన్ని మీ చేతిలోకి తీసుకోండి. జ్ఞానేంద్రియాలని అందరితో చాలా గౌరవంగా ఉండండి. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా, అది క్రాస్ టీమ్ అయినా ఏ టీం అయినా కూడా వాళ్ళకు మీకంటే ఎక్కువ తెలిస్తే ఖచ్చితంగా మీరు గౌరవించండి. వాళ్ళు మీకంటే పెద్దవాళ్ళు అయితే మీరు వాళ్ళని గౌరవించండి, వాళ్ళని సేవించండి. ఇది మీకు అలవడుతుంది. రైట్? యువర్ పవర్, మీ పవర్ని ఇప్పుడు బయటకు తీయండి. ఆల్రెడీ వినయం, విజ్ఞానం కలిగిన వ్యక్తి అయితే ఈజీగా సక్సెస్ అవుతాడు. ఒకవేళ మన దగ్గర లేకపోతే దాన్ని నేర్చుకోండి. మనని మనం అబ్జర్వ్ చేసుకోండి. నువ్వు ఏ విధంగా ఉంటున్నావు, చుట్టుపక్కల వాళ్ళకు నచ్చుతున్నావా లేదా అనేది నువ్వు తెలుసుకో. అప్పుడు యువర్ పవర్ ఏంటంటే నీ పవర్ కాంటాక్ట్ లిస్ట్, ఒక అధికారం, ఒక బిజినెస్. నువ్వేదైనా ఒక వ్యాపారం చేయాలి, ఒక వ్యాపారం స్టార్ట్ చేసినావు. ఆ వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు అక్కడ నువ్వు ఫస్ట్ చేసే పని ఏంటంటే నీ చుట్టాలని, నీ ఫ్రెండ్స్ని, నీ నైబర్స్ని ఇన్వాల్వ్ చేస్తావు. వేసాను నీ వ్యాపారం ఏదైనా సరే ఒకటి స్టార్ట్, మీ ఫ్రెండ్ ఒక కాలేజ్ పెట్టిండు, ఆ కాలేజ్లో స్టూడెంట్స్ కావాలి. స్టూడెంట్స్ ఎక్కడ నుంచి వస్తారు సార్? మన ఫ్రెండ్స్, మన రిలేటివ్స్, మన నైబర్స్. ఖచ్చితంగా వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళతో దోస్తాను చేయాలి, వాళ్ళ లిస్టు తయారు చేయాలి. మీ పిల్లలు ఏం చేస్తున్నారో అని తెలుసుకోవాలి. ఇలా మా పిల్లలు ఇలా చేస్తున్నారంటే నేను కాలేజ్ పెట్టినా వాళ్ళని నా కాలేజీ పంపించేది. దానికి ఏం జరుగుతుంది ఇక్కడ? నీ పవర్ ఏంటంటే నీ కాంటాక్ట్ లిస్టే నీ పవర్, నీ రిలేషన్స్ నీ పవర్, నీ నైబర్స్ నీ పవర్, ఫ్రెండ్స్, డ్రీమర్స్.
వీళ్ళందరూ నీ పవర్. ఈ పవర్ని నువ్వు వాడుకోవడానికి నువ్వు వినయంగా ఉంటే, నువ్వు విజ్ఞానవంతులు అవుతే, నీ దగ్గర ఉంటే వాళ్ళు ఖచ్చితంగా డెవలప్ అవుతాము అని వాళ్ళకు ఆలోచన కలిగితే, అంటే నువ్వు ఉన్నటువంటి విధానాన్ని బట్టి వాళ్ళు నీ దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది. ఎసారో అప్పుడు నీ కాంటాక్ట్ లిస్టు, రిలేషన్స్, నైబర్స్, ఫ్రెండ్స్ని, నువ్వు డ్రీమర్స్ని ఒక లిస్టుగా తయారు చేసుకుంటావు. మన బిజినెస్ దేనికి ఆధారపడుతుంది? ఇదే కదా, కాంటాక్ట్ లిస్టు, రిలేషన్స్, నైబర్స్, డ్రీమర్స్. ఎసారో ఇది నీకు యూజ్ కావాలంటే నీ పవర్ని నువ్వు పెంచుకోవాలి. నువ్వంటే మంచి వ్యక్తిగా సమాజంలో గుర్తింపు తెచ్చుకోవాలి. దానికోసం నువ్వు చేయాల్సింది నీ వినయం, విజ్ఞానాన్ని, నీ జ్ఞానేంద్రియాన్ని అదుపులో ఉంచుకోవడం ద్వారా నీ పవర్ పెరుగుతుంది. ఎప్పుడైతే నీ పవర్ పెరుగుతుందో, ఈ లిస్టు తయారు చేసినప్పుడు ఆ లిస్టు ద్వారా మనం డైరెక్టరు, సిల్వరు, గోల్డ్, స్టార్ కావడానికి అవకాశం ఉంది. ఎసారో అప్పుడు నీకు అధికారం చేతికి వచ్చింది. అప్పుడు నీ దగ్గర డబ్బు వస్తుందా రాదా? నువ్వు వీళ్ళతో కరెక్ట్ లేవనుకో, నువ్వు పిలిస్తే వాళ్ళు వస్తారా? నువ్వు చెప్తే వాళ్ళు వింటారా? ఫస్ట్ అందుకే మనం వినయం, విజ్ఞానంతో ఉండాలి. నెక్స్ట్, ఈ బిజినెస్లో మనం సక్సెస్ కావాలంటే కొన్ని ఫండమెంటల్స్ని మీరు యూజ్ చేయాలి. ఇవి లేకపోతే మీరు సక్సెస్ కాదు. అదేంటంటే ఖచ్చితంగా యూనిఫామ్ని మెయింటైన్ చేయాలి. యూనిఫామ్ మెయింటైన్ ఎవరైతే చేస్తారో వాళ్ళు తొందరగా సక్సెస్ అవుతారు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది ఇక్కడ. మీరు యూనిఫామ్తో కనుక మీరు డ్యూటీ చేస్తే మీ మీద చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు దృష్టి పడుతుంది. అంటే ఇంతకుముందు ఈయన ఒకలా ఉండేది, రోజు ఈయన యూనిఫామ్ ఏదో వైట్ షర్ట్, బ్లాక్ పాయింట్ వేసుకొని బయటకు వెళ్తున్నాడు, ఈయన ఏమో చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళు ఇచ్చే వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు. ఎసారు ఒక ఛాయ్ తాగడానికి మీ ఫ్రెండ్స్ ఒక 40-50 కలిసి ఒక ఛాయ్ అవ్వడానికి వెళ్ళింది అనుకోండి, అక్కడ కూర్చున్న వాళ్ళు మీకు ఎవరో తెలియదు, ఏం చేస్తారని అడుగుతారు. ఎసారు అప్పుడు ఏమవుతుంది, మీకు ఒక కొత్త లిస్ట్ తయారవుతుంది. అందుకని చెప్పేసి ఖచ్చితంగా లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా సరే యూనిఫామ్తో ఉండడానికి ప్రయత్నించండి. యూనిఫామ్ కంపల్సరీ కంపెనీ మెయింటైన్ చేయమని కంపల్సరీ రూల్ చెప్తలేదు, కానీ మనం ఒక యూనిఫామ్ అనేది ఉంది, అది మీరు మెయింటైన్ చేయగలిగితే ఈజీగా సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. యూనిఫామ్తో పాటు యూనిఫామ్ అంటే గుర్తొచ్చింది. యూనిఫామ్ వేసుకొని దేవేంద్ర సార్ నేను ఆదిలాబాద్ నుంచి బైక్తో జర్నీ చేస్తున్నాం. ఆ జర్నీ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి పరిచయం అయ్యింది మాకు. ఆయన ఎవరో మాకు తెలియదు. పక్కన కూర్చున్నాడు, అడిగిండు, సార్ ఏం చేస్తారని అడిగిండు. సార్ ఇట్లా చేస్తున్నాం. మీరేం చేస్తారంటే ఏం లేదు సార్, నేను దుబాయ్ పోవడానికి నేను చదువుకుంటున్నా, ఒక సర్టిఫికేట్ కావాలి, ఆ కోర్సులో జాయిన్ అయినా, ఆ సర్టిఫికేట్ ఈ సంవత్సరంలో వచ్చేస్తే దుబాయ్ అవుతావా? దుబాయ్ ఎందుకు సార్? నెలకు ఒక 50,000 సంపాదిస్తా, ఒక 5 సంవత్సరాలు అక్కడ పోయి ఉండి వచ్చి ఒక మంచి ఇల్లు కట్టుకుంటా, ఒక 30 లక్షల ఇల్లు ప్లస్ ఒక కారు తీసుకుంటా అని చెప్పింది. ఆయన మమ్మల్ని ఏం చేస్తున్నావు అని అడిగింది కాబట్టి ఇదంతా మా మధ్యలో సంభాషణ జరిగింది. సార్ రైట్, మేమేం చేస్తామని చెప్పినామంటే మేము అందరికీ ఉపాధి ఇస్తామని చెప్పింది. సార్ నాకు కూడా చెప్పండి. అది ఆదిలాబాద్లో స్టార్ట్ అయింది సంభాషణ. నిర్మల్లో ఆయన దిగాలి. నిర్మల్ వచ్చేంత వరకు ప్లాన్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ గోల్డ్ డైరెక్టర్ 23,000 ఇన్కమ్ తీసుకుంటున్నాడు నెలకు, ప్లస్ ఫారెన్ ట్రిప్ వచ్చారు. ప్లీజ్ వెల్కమ్ నాగేష్ సార్. ఒకవేళ మేము యూనిఫామ్ వేయకపోతే ఈసారి మమ్మల్ని అడిగారా? మీరు అంటారు సార్ వాళ్ళు ఎక్కడో పనిచేసి ఉన్నారు, చాలా మంది దోస్తులు ఉంటారు, చాలా మంది పనిచేసే వాళ్ళు పరిచయం ఉంటారు, రైట్? అందుకే ఆ సార్ తొందరగా నిలిపినారు. కాదు, మన దోస్తులు, మన ఫ్రెండ్స్ అంత ఈజీగా ఈ సిస్టంలో కాదు. ఎందుకంటే వాళ్ళు వస్తే మనం ₹1,00,00,000 ఇల్లు అనుకుంటాం కదా, అందుకు వాళ్ళు రారిక్కడికి చెప్పి వదిలేయాలి అంతే. వాళ్ళు చూస్తూ ఉంటారు. మన కార్ డ్రైవింగ్ కోసం మనం మన కార్ డ్రైవర్గా వస్తాడు, కానీ కారు తీసుకోవడానికి రాని సిస్టమ్ ఉంది, రైట్? చిన్న 1 minute. అందరికి గుడ్ మార్నింగ్. నాకు ఈ సిస్టమ్ పరిచయం చేసింది దత్తు సార్, దేవేందర్ సార్. సార్ చెప్పినట్టు నేను దుబాయ్ పోదామన్న ఆలోచనలో ఉన్న వ్యక్తిని. అప్పుడు ఈ సిస్టమ్ పరిచయం చేసి దీంట్లో ఉన్న కొన్ని ప్రొడక్ట్లు వాడుకొని వాళ్ళతో జర్నీ స్టార్ట్ చేసిన. ఒక 3 నెలలు వీళ్ళతో ప్రయాణం స్టార్ట్ చేసిన తర్వాత ఓహో వీళ్ళు చేస్తుంది నిజాయితీ గల పని అని అర్థం చేసుకున్నా, రైట్? బూట్ క్యాంప్కి వెళ్ళిన తర్వాత యాక్టివ్ అయ్యి జనవరి నుంచి పనిచేసడం స్టార్ట్ చేసిన. మంచి ఇన్కమ్ వచ్చింది, మంచి ఇంట్లో కూడా ఆరోగ్యం వచ్చింది అమ్మకు. నేను చేస్తున్న పనిని వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో ఆ పనిని నేను చేసుకుంటూ పోతున్నా.
ఎంత హ్యాపీనెస్ ఉందంటే బయట ఎక్కడి లేని ఆనందం నాకు ఇక్కడ దొరికింది. నేను ఎక్కడో బయట ఇంతకుముందు లెక్చరర్ చేసిన అక్కడ కూడా నాకు సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే 10-15 వేలకు జీతం చేసుకున్నా అవి కూడా కరెక్ట్ టైంకు రావు. కానీ ఇక్కడ కరెక్ట్ నెలకు డబ్బులు వస్తున్నాయి, మంచి ఆరోగ్యం ఉంది, నా ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంది. నేను దుబాయ్ వెళ్తే ఇంత హ్యాపీగా ఉండకపోయేది, కానీ ఇక్కడ ఉండడం వల్ల నాకు చాలా సంతోషం వచ్చింది, ప్లస్ డబ్బు కూడా వస్తుంది. ఇంకేం కావాలి సార్ లైఫ్లో? నెక్స్ట్ ఎడ్యుకేషన్. 10వ తరగతి పాస్ కావడానికి 10 సంవత్సరాలు మనం చదువుకుంటే 10వ తరగతి ఎగ్జామ్లో పాస్ అవుతామో ఫెయిల్ అవుతామో తెలియదు సార్. బేసిక్ నాలెడ్జ్ కోసం 10 సంవత్సరాలు కష్టపడుతున్నావు. అది 10వ తరగతి అనేది బేసిక్ నాలెడ్జే. ఇంటర్ డిగ్రీ అనేది నువ్వు ఏ రూట్కి వెళ్ళాలో చూపిస్తుంది సార్. మరి ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక 1 ఇయర్ కంపెనీ నుంచి వచ్చినటువంటి ట్రైనింగ్స్ మీరు అటెండ్ అవుతాయి. ఒక 1 ఇయర్ మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవచ్చు. అక్కడ 10 సంవత్సరాలు అమ్మా నాన్న చదివిపించారు కాబట్టి చదివినాం సార్. కానీ ఇక్కడ అమ్మా నాన్న కోసం 1 సంవత్సరం ఓపికతో ఉండాలంటే ఉండదు. ఒక్క నెలలనే నాకు 1,00,000 రూపాయలు కావాలి, అది కూడా వచ్చిన నెలలనే 1,00,000 కదా. ఇన్ని సంవత్సరాలు చదివిన తర్వాత గవర్నమెంట్ జాబ్ వస్తుందో రాదో తెలియదు. కోచింగ్లకు కొన్ని వేల రూపాయలు ఖర్చు చేస్తున్నాం, అది కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు లాంగ్ టర్మ్ కోచింగ్కి వెళ్తున్నాం. అక్కడ జాబ్ వస్తుందో రాదో తెలియదు. కానీ ఇక్కడ చదువుతో సంబంధం లేకుండా కంపెనీ ఇచ్చే ఎడ్యుకేషన్ మీరు తీసుకొని 1 సంవత్సరం పాటు ఉంటే నెలకు 1,00,000 రూపాయలు సంపాదించడానికి అవకాశం ఉంది. తీసుకునే వాళ్ళు మీ కళ్ళ ముందు ఉన్నారు, కానీ మనకు ఏం లేదు, ఓపిక లేక వెళ్ళిపోతున్నాం. ఓపిక లేని వాళ్ళు ఎక్కడ సక్సెస్ కారు. ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీకు అర్థం కావాలంటే ఒక 1 ఇయర్ మీరు కమిట్మెంట్తో ఉండండి. గుడ్ మార్నింగ్ 1 ఇయర్ ఓపిక పట్టిన వాళ్ళే ఇక్కడ విజయం సాధిస్తారు. నెక్స్ట్, ఇప్పుడు ఆల్రెడీ సార్ చెప్పిండు నజీక్ సార్, 7 స్టెప్స్ 7 మిస్టేక్స్. ఈ 7 మిస్టేక్స్ ప్రతి ఒక్కరు చేస్తారో అది చెయ్యకండి. మీ డ్రీమ్ స్టీలర్స్ ఉంటారు, మీ కారు కొనుక్కోవాలని కోరిక ఉంటుంది, మంచిగా కలగంటారు, ఓ 10 లక్షల కారు లేదా ఓ 15 లక్షల కారు తీసుకుందామని మీరు కలగంటారు. మీ ఫ్రెండ్ అంటారు, నీ ముఖానికి కారు వస్తుందా, బైకే ఇన్స్టాల్మెంట్ ఉన్నది, నువ్వు కారు కొనుక్కుంటావు అంటాడు. అప్పుడు ఏమైందంటే లిజనింగ్ ద డ్రీమ్ స్టీలర్ అని చెప్పి ఒక వర్డ్ ఉంది అక్కడ. అది మీరు కళని వాళ్ళు దొంగలిస్తున్నారు అనమాట. వాళ్ళు దొంగతనం చేసేసిండు. వాళ్ళని దొంగలించకుండా కాపాడుకోండి, వాళ్ళకి ఇవ్వకండి. కరెంట్ నాకు వస్తుందని చెప్పి ధైర్యంగా నమ్మకంతో మీరు వాళ్ళకి చెప్పండి, మీకు వస్తుంది. ఎలా చేయడం అనేది మీరు పక్కన పెట్టండి, ఎందుకు చేయాలనేది డిసైడ్ చేసుకుని సిస్టంలోకి రండి. మీకు ఏం కావాలని మీరు అనుకుని ఇందులోకి వస్తారో ఆ రూట్ ఆటోమేటిక్గా మేమందరం ఇక్కడ చూపెట్టడానికి రెడీగా ఉన్నాం. లిస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్. మీరు లిస్టు తయారు చేసుకునేటప్పుడు ఇలాంటి ఒక లిస్టును తయారు చేసుకోండి. లిస్ట్ ఇలాంటి లిస్ట్ ఉండాలి. ఎలాంటి లిస్ట్ అంటే ఫ్రెండ్స్ అనగానే ఓన్లీ ఒక 4-5 ఫ్రెండ్స్ని మాత్రమే లిస్ట్ తయారు చేస్తారు. అది దగ్గర ఫ్రెండ్సే, రెగ్యులర్గా నాతో పాటు తిరిగే వ్యక్తులు, ఇంకా ఫ్రెండ్ ఉంటాడు, ఆయన వదిలేస్తాం, ఓన్లీ ఫ్రెండ్స్ రాస్తాం. అలా కాదు. ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్తో ఎప్పుడో మనకు పరిచయమైన వ్యక్తి కూడా ఫ్రెండే. ఫ్రెండ్కు ఫ్రెండ్ మీకు ఎప్పటివరకు ఆయన కొంచెం తెలిసినా కూడా ఆయన మీకు ఫ్రెండే. అటువంటి వ్యక్తులని ఒక ఫ్రెండ్స్ లిస్టులో రాసేసేయండి. ఆయన పేరు ప్లస్ ఆయన ఫోన్ నంబర్, ఆయన ఊరు, అలా రాసుకోండి. నెక్స్ట్, రిలేషన్స్. అన్నయ్య వాళ్ళ రిలేటివ్స్, వదిన ఎక్కడోళ్ళు, వదిన తమ్ముడు, వదిన వాళ్ళ తమ్ముని భార్య వాళ్ళు, రైట్? ఇలాంటి లిస్టు తయారు చేస్తే ఎంతో పెద్ద లిస్టు తయారవుతుంది. కానీ రిలేటివ్స్ అనగానే అన్నయ్య, మామయ్య, బాబాయ్, ఇక అయిపోయి లేదు సార్. నేను లిస్టు తయారు చేస్తున్నాను కానీ ఓళ్ళు దొరుకుతలేదు సార్, వీళ్ళే ఉన్నారు, అయిపోయినారు. మన పవర్ని వాడుకోవడం అంటే ఇలా వాడుకోవాలి. ఆ పవర్ని మీరు బయట తీసుకోవాలి. సార్, డబ్బు ఉందా మీ దగ్గర? డబ్బు సంపాదించాలని ఉందా సార్? డబ్బు సంపాదించాలని ఉంటే మీ అధికారం మీ చేతిలోకి రావాలి. అధికారం మీ చేతిలోకి రావాలంటే మీ పవర్ ఇదే. ఇది తప్ప ఇంకా వేరేది లేదు సార్. ఇది తప్ప ఇంకా వేరేది మీ దగ్గర ఆప్షన్ లేదు. డబ్బు, అధికారం, ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, ఒకరుంటే ఒకరు వచ్చేస్తారు. డబ్బు లేదు, అధికారం రాదు. కానీ అధికారం మన దగ్గరకు వస్తుంది, డబ్బు ఆటోమేటిక్ వస్తుంది. అధికారం రావడానికి నువ్వు చేయవలసిన పనుల గురించి చెప్తున్నాను. ఇవి చేయకపోతే నీకు అధికారం రాదు, డబ్బు రాదు. సార్, అధికారం ఎలా తీసుకోవాలో ఇలా తయారు చేసుకోండి. నెక్స్ట్, ఇన్స్టిట్యూషన్స్. చిన్నప్పటి నుంచి చదువుకుంటాం,
5వ తరగతి వరకు ఒక స్కూల్లో చదువుతాం, 10వ తరగతి వరకు ఒక స్కూల్లో చదువుతాం, ఇంటర్ ఒక దగ్గర చదువుతాం, డిగ్రీ ఒక దగ్గర చదువుతాం, డిఏడి చేస్తాం. ఇటువంటి కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో కంప్యూటర్ నేర్చుకోవడానికి వెళ్తాం. ఇటువంటి ఇన్స్టిట్యూట్స్లో మీకు అయినటువంటి మీ ఫ్రెండ్స్ అందరినీ ఆ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినటువంటి ఆ లిస్ట్లో తయారు చేయండి. అన్ని ఇన్స్టిట్యూట్స్ పాత అన్నీ కూడా బయటకు తీయండి. తీసి మీరు ఒక లిస్టు తయారు చేయండి. చాలా పెద్ద లిస్ట్ వస్తుంది. అది మనం మర్చిపోయినాం, రైట్? అందరినీ మర్చిపోయినాం. నైబర్స్, చుట్టుపక్కల వాళ్ళ ఇంటికి వచ్చిన రిలేటివ్స్ కూడా మీకు పరిచయం అయి ఉంటారు. నైబర్స్, రిలేషన్స్ ఎసార్లో పరిచయం అవుతారు. అటువంటి వాళ్ళ లిస్టుని మీరు తయారు చేసుకోండి. నెక్స్ట్ స్ట్రేంజర్స్, బయటకు వెళ్తున్నప్పుడు నగేసార్ లాగా మీరు జర్నీ చేస్తున్నప్పుడు మాట్లాడితే ఫ్రీగా మూవ్ అవుతే ప్రేమగా ఉంటే ఫోన్ నెంబర్ వాళ్ళని మీరు తీసుకొచ్చి మీరు వాళ్ళకి చేశారు. అప్పుడు బిజినెస్ గురించి చెప్పకపోయినా వాళ్ళని అప్పుడప్పుడు పలకరిస్తూ వాళ్ళ తర్వాత కాల్ చేసి మీ బిజినెస్ ప్లాన్ చెప్పచ్చు. ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేయండి. చేశారు ఫ్రెండ్స్ అలా కొంచెం పరిచయం పెంచుకోండి. అండ్ సర్వీస్ చేసేవాళ్ళు, హోటల్కి వెళ్ళినాం, హోటల్లో సర్వీస్ చేసేవాళ్ళు ఉంటారు. ఇంకెక్కడైనా మనం బయటకు వెళ్ళినప్పుడు సర్వీస్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అటువంటి వాళ్ళతో కొంచెం నవ్వుతూ మాట్లాడిస్తే ఫ్రెండ్ అవుతారు. సార్ స్మైల్ చాలా పనిచేస్తుంది మీరు బతకడానికి. ఎక్కడైనా సరే మీరు స్మైల్గా ఉండడం ద్వారా చాలా సంపాదించవచ్చు ఫ్రెండ్స్ని. అలా సర్వీస్. నెక్స్ట్ డ్రీమర్స్, అది మర్చిపోయి చాలా ఇంపార్టెంట్. డ్రీమర్స్ కొంతమంది కళలు కంటూ ఉంటారు. ఇక్కడ రమేష్ సార్ ఉన్నాడు, వాళ్ళ ఫ్రెండ్ గట హైదరాబాద్లో ఇల్లు కొనుక్కోవాలని కళ ఉంది. ఆయన చేసేటటువంటి పనిలో ఆయనకు 10,000 12,000 వస్తాయి. ఎంత వస్తాయి? 10,000 12,000 రూపాయలు వస్తాయి. కానీ ఆయన కళ ఏంటంటే హైదరాబాద్లో మినిమం ఒక 80 లక్షలతో ఇల్లు తీసుకోవాలి. మంచి కళ. ఆ కళ అక్కడ ఉంటే నెరవేరేది. అట్లా మీతో అని ఉంటే ఎప్పుడైనా ఇంకా కొంతమందికి మంచి ఇల్లు కట్టుకోవడం అని ఒక 2-3 సందర్భాలలో మీతో అన్నటువంటి ఫ్రెండ్స్ ఉంటారు. ఒక కారు కొనుక్కోవాలి అని అన్నటువంటి ఫ్రెండ్స్ ఉంటారు. అటువంటి వాళ్ళని గుర్తు చేసుకోండి. వీళ్ళు డ్రీమర్స్. వీళ్ళ డ్రీమ్ నెరవేరుతుందంటే ఖచ్చితంగా వీళ్ళు పనిచేస్తారు. సార్ ఆయన హైదరాబాద్లో ఇల్లు ఎలా కట్టుకోవాలో నువ్వు ఇల్లు తీసుకుంటావు అని చెప్పేసి ప్లానింగ్ చేయడం ద్వారా ఈరోజు ఫుల్ టైం చేయడానికి రెడీ అయ్యింది. సార్ అంటే అటువంటి వాళ్ళని మీరు వెలికి తీయండి, డ్రీమర్స్. అప్పుడు మీ పవర్ అనేది పెరుగుతుంది. మీ పవర్ పెరిగిన తర్వాత మీ అధికారం వస్తుంది, రైట్? దానికంటే ముందు మీరు ఎప్పుడైతే లిస్టు తయారు చేసిందో ఆ లిస్టులో ఒక 4 రకాల వ్యక్తులను మీరు చూస్తారు. 4 రకాల వ్యక్తులను చూస్తారు. ఈ 4 రకాల వ్యక్తులు ఎట్లా ఉంటారంటే 4 రకాల వ్యక్తులు. ఒకటి, మీరు పెన్ను పేపర్ పట్టుకొని ప్లాన్ చెప్పడానికి వెళ్తే ఇప్పుడు లిస్టు తయారైంది. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. లిస్టు తయారైపోయింది. అధికారం రావాలి సార్. లిస్టు తయారైంది. తయారైన తర్వాత మీరు యాక్షన్లో ఉండాలి. వాళ్ళకి ప్లాన్ చెప్పాలి. ఎప్పుడైతే మీరు ప్లాన్ చెప్తున్నారో ఆ ప్లాన్ చెప్పినప్పుడు ఆయన ఇమ్మీడియట్గా జాయిన్ అవుతాడు, ప్లస్ వర్క్ స్టార్ట్ చేస్తాడు. మీరు చెప్పిన ఈ 4 రకాల మనుషులలో ఫస్ట్ ఇమ్మీడియట్గా జాయిన్ అయ్యి వర్క్ స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి కూడా దొరుకుతాడు. ఇటువంటి వ్యక్తి దొరకడానికి టైం పడుతుంది. కొంతమందికి పోగానే కూడా దొరుకుతాడు. సార్ కానీ ఇటువంటి వ్యక్తి దొరికేంత వరకు మీరు పనిచేస్తూనే ఉండాలి. వీళ్ళని డైమండ్ అని అనొచ్చు మనం, వజ్రం. నాకున్నాయి వజ్రాలు, చాలా ఉన్నాయి వజ్రాలు. వాళ్ళు దేవేంద్ర సార్, నజీర్ సార్, వినోద్ సార్. గుడ్ మార్నింగ్. ఒకటే రోజు మీకు అందరూ వచ్చిందా? 2 సంవత్సరాల నిరీక్షణ. సార్ మరి వాళ్ళు దొరికేంత వరకు మీరు ప్లాన్ చెప్తూనే ఉండాలి. వాళ్ళు ఎవరు ఇమ్మీడియట్గా జాయిన్ అయ్యి ఎవరు మీకు ఇమ్మీడియట్గా వర్క్ స్టార్ట్ చేస్తారో తెలియదు. మీరు చాలా అంచనా వేస్తారు. ఈయన పోగానే వర్క్ స్టార్ట్ చేస్తాడు, చేయడైనా పోగానే వర్క్ స్టార్ట్ చేస్తాడు. ఈయన కనుక జాయిన్ అయితే నా టీం ఉంటుంది, దుబాయ్ వెళ్ళిపోతుంది, కర్ణాటక పోతుంది, రాజస్థాన్ పోతుంది అని చెప్పి బాగా ఊహించుకొని పోతారు. నేను మళ్ళీ చెప్తాను పోయే వాళ్ళు వస్తారు. లేదా నీకోసం అన్ని తరకాయ చూపి సరే నేను ఆధార్ కార్డు పంపిస్తాను పోరా అంటాడు. మన రాదు ఆధార్ కార్డు, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అవుతుంది. కానీ ఇటువంటి వ్యక్తులు ఉంటారు మీ లిస్టులో. చాలా పెద్ద లిస్టు తయారైంది. మీ పవర్ను పెంచుకోవడానికి, మీ అధికారాన్ని మీ చేతిలో రావడానికి లిస్టు తయారైంది. ఆ లిస్టుకు మీరు ఎప్పుడైతే ప్లాన్ చెప్పడానికి వెళ్తారో ఫస్ట్ ఇటువంటి వ్యక్తులు దొరికేంత వరకు ప్లాన్ చెప్పండి. డైమండ్స్ దొరుకుతారు, వెయిట్ చేయండి. రెండో వ్యక్తి లాజికల్ పీపుల్ అండ్ యాక్టివేట్ ల్యాడర్. వీళ్ళు చెప్పగానే జాయిన్ అవుతారు కానీ మొదలు పెట్టారు.
చాలా మంది అయింటారు సార్ కానీ వీళ్ళు మొదలు పెట్టారు. ఏం చేస్తారంటే వీళ్ళు ఆయనకి మనీ వస్తుందా లేదా, వాడు సంవత్సరం కాగానే 50,000 రూపాయలు వస్తాయని చెప్పిండు. ఆయనకి 50,000 రూపాయలు వస్తే నేను వర్క్ స్టార్ట్ చేస్తాను అని మైండ్లో ఉంటుంది, జైన్ అవుతాడు. కానీ నిన్ను చూస్తూ ఉంటాడు. ఏం చేస్తాడు, ప్రొడక్ట్ వాడితే ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో వాడుకొని కొన్ని రోజులు వాడు వాడుకున్న తర్వాత తెలుస్తుంది. వాడు బాగున్నాడు కొనుక్కున్నాడు, వాళ్ళ ఇతరులందరూ బాగున్నారు అనుకో మంచిగా ఉన్నట్టే రైట్. అలా ప్రొడక్ట్ మీద గురి పెడతారు. ప్రాబ్లమ్స్ క్లియర్ అయిన తర్వాత మొదలు పెడతారు. ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకో క్లియర్ అవుతుందా కాదా రైట్. ఏమైనా ప్రాబ్లం వస్తే మనం సైలెంట్గా పక్కన ఉండొచ్చు, మనం మనకు స్టార్ట్ చేయాలి రైట్. ఇటువంటి ఆలోచనల వ్యక్తి ఉన్నటువంటి వ్యక్తులు కూడా మీకు ఆ లిస్టులో ఉంటారు. నెక్స్ట్ ద డోంట్ జాయిన్ ఇమ్మీడియట్లీ బట్ వాచ్ యూ. వీళ్ళు జాయిన్ కారు. నువ్వు ప్లాన్ చెప్తే ప్లాన్ బాగుండదని చెప్పరు, బాగాలేదని చెప్పరు. వీళ్ళు జాయిన్ కాదు, కానీ నేను ఖచ్చితంగా చూస్తూ ఉంటారు వాట్సాప్ గ్రూప్లో నజీర్ సార్ లాగా చూస్తారు. వెరీ గుడ్. నజీర్ సార్ ఏం చెప్పింది కదా, వాట్సాప్ గ్రూప్లో సార్ యాడ్ చేసిండు, వచ్చిన తర్వాత వచ్చింది సార్. చాలా మంది ఉంటారు, మీరు ఏం చేయాలి, మీరు పని చేస్తూ పోవాలి, అందరికీ మీరు ప్లాన్ చెప్పాలి. ఇటువంటి వ్యక్తులు మీకు అందులో ఉంటారు. ఎవరనేది మీరు పసిగట్టలేదు సార్, ఎవరనేది మీరు పసిగట్టలేదు. ఎవరు ఎప్పుడు యాక్టివ్ అవుతారో మీకు తెలియదు. కాబట్టి మీరు మాత్రం చేసుకునే పోవాలి. వీళ్ళు మనీ వస్తుందని చెప్పిండు, మనీ వస్తుందా, ఫారెన్ ట్రిప్ వస్తుందని అన్నాడు, పోయొచ్చినాక జైన్ అయిందా, ఇంకా పోయినాడు ఫస్ట్ ఫారెన్ ట్రిప్ అన్నాడు, కారు వచ్చిందా ఓకే, హౌస్ అన్నాడు, కట్టుకుంటాడా చూద్దాం, లేకపోతే అదే ఇల్లు ఉంటుందా అని చెప్పేసి వాళ్ళు చూస్తూ ఉంటారు. మన లోపల ఎప్పుడైతే చేంజెస్ కనిపిస్తుందో వాళ్ళు వస్తే విజృంభిస్తారు. ఏం చేస్తారు, విజృంభిస్తారు 100%. మీరు వెయిట్ చేయండి. ఎప్పటి వరకు, మినిమం ఒక 1 year మీరు కమిట్మెంట్తో ఉంటాయి. సార్ ఇక్కడ ఈ హాల్లో 1 year కంప్లీట్ అయిన వాళ్ళు ఎంతమంది ఒకసారి స్టార్ట్ ప్లీజ్. 1 year ఆ పైన కూడా 1 year ఆ పైన 1 year ఆ పైన మినిమం. నేను చెప్పేది 1 year అని చెప్తున్నా కదా, 1 year ఉంటే సక్సెస్ అవుతుందని చెప్తున్నా కదా. మరి 1 year నుంచి ఈ హాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సక్సెస్ అయితే చూద్దాం. అంటే 1 2 3 4 5 6 7 నాతో పాటు 8. అంటే మేము 1 year కంటే ఎక్కువ అయిన వాళ్ళు ఉన్నాం. మినిమం 1 year నుంచి ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మరి ఈ 1 year నుంచి ఉన్నారు, మిగతా వాళ్ళందరూ 1 year నుంచి లేనట్టే కదా ఎసాను. అంటే తర్వాత వచ్చిన వాళ్ళే, అంటే 2 నెలలు 3 నెలలు 4 నెలలు అయిన వాళ్ళు మీరు హాల్లో ఉన్నారు. మరి ఒక్కసారి వీళ్ళు ఎంతెంత తీసుకున్నారు ఒకసారి చూద్దాం. మరి వీళ్ళు ఎంత సక్సెస్ అయినా లేదో మీకు అర్థమవుతుంది. గుడ్ మార్నింగ్. వచ్చినప్పుడు ఇప్పుడు నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ 187 రూపాయలు. లాస్ట్ మంత్ హైయెస్ట్ చెక్ జనవరిది 49,685 రూపాయలు. జస్ట్ 315 రూపాయలు తక్కువ 50,000 రూపాయలు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఎస్సీ. అదనంగా ఫారెన్ ట్రిప్ కూడా అచీవ్ అయినా ఆగస్టులోనే. ఇప్పుడు కొత్తగా కార్ ఫండ్ కూడా అచీవ్ అయిపోయినా. థ్యాంక్ యూ ఎస్సీ. గ్రేటా కాదా? ఈ 1 yearలో మీరు తెలుసుకోవడానికి టైం పడుతుంది, వెయిట్ చేయండి. మరి 1 year నుంచి కూడా జైన్ అయిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు ఇక్కడ లేరు. జైన్ అయిన అంతే, వాళ్ళు ఇక్కడ లేరు. ఉంటే వాళ్ళు కూడా ఏదో ఒక పొజిషన్లో ఉండేవాళ్ళు. నెక్స్ట్ నగేష్ సార్. శేఖర్ సార్ గట్టిగా 40 రూపాయలు, హైయెస్ట్ ఇన్కమ్ 17,000. మనం మాట్లాడదాం. ఎప్పుడు ఈ సిస్టంలోకి వచ్చింది, ఎప్పుడు వచ్చినావు ఈ సిస్టంలో? 2018 నవంబర్ అంటే ఒక 1 year కంప్లీట్ అయింది అంతే కదా. 1 year నవంబర్ అంటే 18 నవంబర్లో వచ్చింది. 19 నవంబర్ వరకు సంవత్సరం కంటే ఎక్కువ అయింది. డిగ్రీ ఫైనల్ ఇయర్ వచ్చినావు అంతేనా. ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయింది. ఎవరైనా ఈ హాల్లో డిగ్రీ అయిపోయిన తర్వాత బయట మార్కెట్లో 17,000 రూపాయల ఇన్కమ్ తీసుకునే వాళ్ళు ఉన్నారా, లేకపోతే చూసినావు? ఇప్పుడు సిచ్యువేషన్. గుడ్ మార్నింగ్. కానీ 1 year కమిట్మెంట్తో ఉండడం ద్వారా 17,000 రూపాయల ఇన్కమ్తో పాటు ఫారెన్ ట్రిప్ కూడా అచీవ్మెంట్. గ్రేట్.
వాళ్ళ అమ్మ నాన్న ఫారెన్ తీసుకెళ్ళారు సార్ చిన్న వయసు ఖాళీ పోతుంది సార్ నెక్స్ట్ నజీర్ సార్ ఫస్ట్ ఫారెన్ ట్రిప్ కూడా ఫారెన్ ట్రిప్ లేదా ఉంది నెక్స్ట్ నజీర్ సార్ ఫస్ట్ ₹138 ISA 42,075 rupees with foreign trip. 1 year కమిట్మెంట్తో ఉంటేనే రమ్మని చెప్పిన అన్నాడు రైట్ 6 నెలలు కాగానే నేను చెయ్యాలి మళ్ళీ దుబాయ్ వెళ్ళిపోతాను నేను మళ్ళీ దుబాయ్ వెళ్ళిపోతాను నా కమిట్మెంట్ ఇచ్చింది 1 year ఆ మాట మీద ఉంటే ఈ కారు నాతో పాటు జరిగింది కారులో పోతున్నాం మాట అన్నాడు కారు ఆపి ఆపి రోడ్డు పక్కన ఆపి వెళ్ళిపోతే దిగేసేయాలి దిగేయాలి కోపంతో కాదు మామూలుగా ప్రేమతోటి 1 year కమిట్మెంట్ ఇచ్చిన 1 year అయినా కాదు ఎంతో 6 నెలలు మరి 1 year తర్వాత కదా నువ్వు డిసిజన్ తీసుకోవాలి కరెక్ట్ వస్తా 1 year కంప్లీట్ అయింది XUV 300 నిర్మల్ డిస్ట్రిక్ట్లోనే ఫస్ట్ కార్ వచ్చేవాడు ఇన్ డిస్ట్రిక్ట్ నెక్స్ట్ వినోద్ సార్ ఫస్ట్ మంత్ ఇన్కమ్ 96 rupees highest 66,550 ఫారెన్ ట్రిప్ అండ్ కార్ ఫండ్ వచ్చు ఎందుకంటే వినీతుడు కాబట్టి వినీతుడు అధికారాన్ని సంపాదించుకుంటాడు సార్ ఫస్ట్ మన దగ్గర డబ్బు లేదు మనకు అధికారం కావాలి అధికారం ఏంటి సార్ స్టార్ డైరెక్టర్ డబ్బు వస్తుందా వస్తలేదా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ వస్తుంది వెయిట్ చేయి వస్తాయి డబ్బు వస్తుంది ఫ్లో అవుతుంది రైట్ నెక్స్ట్ దేవేందర్ సార్ రైట్ విత్ ఫారెన్ ట్రిప్ ఆల్రెడీ ఫండ్ రిటర్న్ తీసుకున్నాడు సార్ ఈ నెలలో రైట్ పోలే కాబట్టి రిటర్న్ తీసుకున్నాడు థ్యాంక్ యూ సార్ 1 year కంటే ఎక్కువ రోజులు ఉన్న వాళ్ళు సక్సెస్ అయ్యారు మరి 1 year కంటే ముందు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు ఎవరెవరు ఒకసారి నిల్చోండి సినిమా డైరెక్టర్స్ అందరు సినిమా డైరెక్టర్స్ ఇప్పుడు చూడండి 1 year కమిట్మెంట్ ఉంటే 100% రిజల్ట్ వస్తుందని చెప్పినా వచ్చేసాడు కానీ 1 year కంటే ముందే వీళ్ళ లోపల రిజల్ట్ ఉంటుంది ఒకసారి ఆలోచించండి సార్ శ్రీనివాస్ సార్ హైయెస్ట్ సెకండ్ రైన్లో 22,700 శ్రీనివాస్ సార్ అందరికి ఒకసారి చాల్సండి మధ్యలో ఒకటి శ్రీనివాస్ సార్ ఎన్ని రోజులు అవుతుంది 8 months సంవత్సరం కంటే ముందే కదా సార్ 9 months ఓకే సార్ నెక్స్ట్ గగన సార్ ఈసారి అడుగుదాం ఎన్ని రోజులు అయిందో సార్ ఎన్ని రోజులు 6 monthsకే ఒక అచీవ్మెంట్ సిల్వర్ డైరెక్టర్ సార్ ఫారెన్ అచీవ్మెంట్ శ్రీకాంత్ సార్ హైయెస్ట్ చెక్ ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది 9 months అయితే సార్ 7,000 విత్ ఫారెన్ ట్రిప్ అచీవ్మెంట్ నెక్స్ట్ టోపిక్ 7,400 చిన్న పిల్లగాడు చూడండి సార్ 18 years నేను చెప్పేది 18 years ఆయన 25 years వచ్చేసరికల్లా ఆయన ఇంకా మినిమం 20 lakhs ఉంటుంది తర్వాత ఆయన 25 వచ్చేసరికి మినిమం ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి 27 rupees హైయెస్ట్ 4,560 4,000 చిన్న డైరెక్టర్ లెవెల్ ఓకే థ్యాంక్ యూ దీని సార్ ఫస్ట్ మంత్ వచ్చేసి 27 రూపీస్ హైయెస్ట్ వచ్చేసి 9,009
బస్ మీ సక్సెస్ అప్లైని చూసుకుంటాడు. నెక్స్ట్ నెగిటివ్ అండ్ మోస్ట్ డేంజరస్ పీపుల్. వీళ్ళు ఎలా ఉంటారంటే, ఇప్పుడు మా మేడం చెప్తున్నారు ఒక విషయం చెప్తుంది. సార్ వద్దు నేను పోలీస్ అనమాట, నేను చేయనప్పుడు వచ్చింది. నేను చేయనప్పుడు ఈ సిస్టమ్ గురించి వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పినా 2 years బ్యాక్ నిర్మల్కి వచ్చి చెప్పినప్పుడు పాపం అప్పుడు ఏమనుకున్నానంటే, ఎవరైనా అనుకుంటారు నేనే అనుకున్నాను నాతో కాదు అని. సార్ నేను ఆడాలి నాతో ఏమవుతుందని ఫస్ట్ అనుకున్నాను కదా వదిలేసి, నేను కూడా లైట్ తీసుకున్నా వదిలేసాను. చెప్పడం నా బాధ్యత, వదిలేసాను. మొన్న నేను ఇక్కడ ఈ హాల్లో మీటింగ్ చెప్పి నేను ఇంటికి వెళ్తున్నా. ఇక్కడ సంగాడి మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళి నా ఫోటో చూపెట్టినాను, కారు ఫోటో. ఈయన దత్తువా చూపెట్టి చూసా. ఈ నాకు 2 సంవత్సరాల కింద నేను మా ఇంటికి చెప్పింది. అప్పుడు బండి మీద పోయినా కదా, ఇప్పుడు కారు వచ్చింది. కారు రాగానే ఇంకొక ఫ్రెండ్కి ఫోన్ చేశాను. ఫోన్ చేయగానే ఆయన ఏం చెప్పిండు, వెస్టిజా? నేను కూడా చేయను. అయ్యో వెస్టిజా నాకు ముందే తెలుసు. అవార్డు వచ్చింది. అప్పుడు ఆమె ఏమవుతుంది, డిసప్పాయింట్ అవుతుంది. సార్ నాకు ముందే తెలుసు, కానీ నాకు డబ్బులు వస్తుంది. ఎందుకంటే పని చేస్తుంది. నాకు ముందే తెలుసు. నీతో ఏమవుతుంది, నువ్వు ఆడపిల్లవు నీతో ఇదే మాట నీతో కాదన్నాడు ఆల్రెడీ. కానీ మీటింగ్ అయిన తర్వాత అవుతుంది. ఎందుకు కాదు సార్? అలా వీళ్ళు నెగిటివ్ అండ్ మోస్ట్ డేంజరస్ పీపుల్ ఉంటారు. నాకు ముందే తెలుసు, నేను మానేసిన, ఇందులో మనీ రావు, నేను డైరెక్టర్ అయ్యాక మానేసిన, నేను సిల్వర్ అయ్యాక మానేసిన అని చెప్తారు కొంతమంది. వీళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే, అప్లైనర్ చేస్తే అయిన వాళ్ళని, ఓన్గా అయిన వాళ్ళు కాదని. సార్ సార్ ఇక్కడ అప్లైనర్ కార్ రావాలంటే 3 డైరెక్టర్ చేయాలి సార్. ఎవరు చేస్తారు? అప్లైనర్ చేస్తారు. వేరే ఆప్షన్ లేదు. నువ్వు రావు, అప్లైనరే. ఎప్పుడైతే ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఆయన డైరెక్టర్ అయ్యారనుకో, ఆయనకి ఏం తెలియదు. ఫస్ట్ మంత్ చెక్ వస్తుంది, 5,000 రూపాయలు 6,000 7,000 వస్తుంది. హ్యాపీ, బాగా హ్యాపీ. ఉరుకుతాడు 5,000 రాగానే ఆయనకి ఎలా చేయాలని అర్థం కాదు, వెళ్ళిపోతాడు. అర్థం కాదు. ఎందుకంటే ఒక సంవత్సరం ఉంటే కదా ఎవరైనా, నువ్వు ఎప్పుడు వచ్చినా సంవత్సరం వరకు ఉంటేనే ఈ విషయం అనేది క్లారిటీ వస్తుంది, నీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఉంటాడు నాకు ఒకటేసారి డబ్బులు వచ్చినాయి అంటాడు. ఈయన ఏం చేస్తాడు అప్లైనర్, నేను ఒకసారి డైరెక్టర్ చేసి నాకు ప్రమోషన్ సార్, నేను నెక్స్ట్ ఇంకొక డైరెక్టర్ చేస్తాను. నేను ఎందుకు పట్టుకుంటా? నీకు ఇష్టం ఉంటే నాతో పట్టు సార్. కాబట్టి నీకు నాలెడ్జ్ రావడానికి నువ్వు తెలుసుకుంటే తప్ప రాదు. 1 year వరకు మీరు సిస్టంలో ఉండాల్సిందే. ఇలా కొంతమంది మోస్ట్ డేంజరస్ ఉంటారు, వాళ్ళ మాటని మీరు వినొద్దు. వీళ్ళు నలుగురు ఆ లిస్ట్ ఎప్పుడైతే మీరు తయారు చేస్తున్నారో, వాళ్ళకి ప్లాన్ చెప్పడానికి మీ అమ్మాయిలతో పాటు వెళ్తున్నారో అప్పుడు మీకు అనకపోవచ్చు, కానీ మళ్ళీ కలిసి అనడమో ఫోన్ ద్వారా అనడమో జరుగుతుంది. మీరు డిసప్పాయింట్ కాకుండా ఖచ్చితంగా ముందుకెళ్ళాలి. ఎంత మంచి కొటేషన్. లక్ష్యం అంటూ లేని జన్మ దండగా, లక్షలాది మంది వేరే మందగా. ఎందుకు ఈ మందలో మనం ఉన్నామా? ఈ లక్ష్యం పెట్టుకొని పనిచేద్దామా? లక్ష్యం పెట్టుకొని పనిచేస్తే ఏదైనా సాధించగలుగుతాం, దేన్నైనా సాధించగలుగుతాం. ఇక్కడ సాధించిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఒక లక్ష్యం, ఒక గోల్ పెట్టుకొని దిగితేనే వాళ్ళకి సాధ్యమవుతారు. గోల్ పెట్టుకోకపోతే సాధ్యమైంది కాదు. గోల్, మీ దగ్గర గోల్ ఉండాలి. షార్ట్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్. మీరు వచ్చిండు ఈరోజు జాయిన్ అయ్యింది, పూర్తి విషయం తెలుసుకోవడానికి ఒక 4-5 సార్లు ట్రైనింగ్స్ అటెండ్ కండి, సిఏటి వినండి, ప్లాన్ వినండి. విన్న తర్వాత ఈ నెలలో ఇన్ని పీవీస్ నా టీంకి నేను తీసుకురావాలి. నా సొంత గోల్ అది. నువ్వు పెట్టుకోవాలి. నీ అప్లై నీకు గోల్ ఇవ్వడు. నీకు కార్ కావాలంటే స్టార్ కావాలి. నువ్వు స్టార్ కావాలంటే ఫస్ట్ ఏం కావాలా? డైరెక్టర్ కావాలి. సార్ నువ్వు డైరెక్టర్ కావాలంటే 5%, 8%, 11, 14, 17 దాటాలా లేదా? నువ్వు వచ్చిన వెంటనే ఇది దాటడానికి నువ్వేం చేయాలన్నది తెలుసుకొని అది చేయి. దాని టార్గెట్ పెట్టుకో. ఆ పీవీని సాధించు. డైరెక్టర్ 2 నెలలలో లేదా 3 నెలల లోపు అయిపోతా. ఖచ్చితంగా 3 నెలల లోపు ఎవరైతే అయిపోతారో వాళ్ళు కరెక్ట్ పని చేస్తున్నట్టు పెట్టాలి.
వచ్చిన 3 నెలల లోపే డైరెక్టర్ కావాలి. అప్పుడు మీకు ఫుల్గా సపోర్ట్ చేస్తాడు మీ అప్లైనర్. ఎందుకంటే నీకు ఒక గోల్ ఉందని నాకు అర్థమవుతుంది. మాకు ఈ సిస్టంలో గోల్ ఉన్న వ్యక్తులే కావాలంటే గోల్ లేని వ్యక్తులకు మేము సపోర్ట్ ఇవ్వము, 100% ఇవ్వము. ఎందుకంటే గోల్ ఉన్న వ్యక్తికి సపోర్ట్ ఇస్తే ఆయన గోల్ రీచ్ అవుతుంది సార్. గోల్ లేని వ్యక్తులతో తిరిగితే మా టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా షార్ట్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకోండి. లక్ష్యం ఉన్న వాళ్ళకు మా యొక్క సపోర్ట్ ఉంటుంది. లక్ష్యం ఉన్న వాళ్ళకే మీ టీంలో సపోర్ట్ ఇవ్వండి. లక్ష్యం లేని వాళ్ళని పట్టించుకోకండి. లక్ష్యం ఉన్నది అని మీ అప్లైనర్తో మీరు డిస్కస్ చేయండి. నా లక్ష్యం ఇందులో ఫలానా కార్ని తీసుకోవడం, కార్ వాల్యూ, కార్ కలరు, కార్ పేరు, ఇవన్నిటిని మీరు డిసైడ్ చేసుకోండి. ఫలానా టైం వరకు నాకు ఇది రావాలి, నేను ఏం చేయాలి. రైట్, అప్పుడు మీ లక్ష్యం అనేది మీ అప్లైనర్ గుర్తిస్తాడు, మీతో పాటు రన్ చేయడానికి రెడీ అవుతుంది. కొంచెం క్రాస్ మోటివేషన్స్ అనేది మన టీంలలో జరుగుతుంది. ఇది చాలా ఇబ్బందికరమైన విషయం సార్. మీరు స్టెప్స్ పెరుగుతున్నా కొద్దీ ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఖచ్చితంగా మన ప్రాబ్లమ్స్లో ఉంటారు. అప్లైనర్స్ ఎవరైనా సరే, ఇలా నువ్వు స్టార్ డైరెక్టర్ అయినావు అప్పుడు తెలుస్తుంది, బాగా క్రౌన్ అయినావు అప్పుడు తెలుస్తుంది, డైరెక్టర్ అయినప్పుడు నీకు ఆ విషయం లేదు. కానీ మనం ఫస్ట్ నుంచి తప్పు చేయదు. ఒకసారి వెస్టీజ్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరు జాయిన్ అయినారు అంటే భార్య జాయిన్ అయింది అనుకోండి, మళ్ళీ భర్తకు ఐడి చేయడానికి లేదు. ఇంకొకరు పోయి భార్య జాయిన్ ఐడి ఉంది కదా నీ పేరు ఇద్దాం అని క్రాస్ మోటివేషన్ చేస్తూ ఉంటారు. దీనికి కంపెనీ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. ఒకసారి జాయిన్ చేసిన వ్యక్తిని వదిలేయండి, లేదా ఆయన జాయిన్ అయినటువంటి వ్యక్తి 6 నెలల కంటే ఎక్కువగా కొనకపోతే తీసుకోవచ్చు, లేదా ఆయన రిజిగ్నేషన్ ఇచ్చి 6 నెలల తర్వాత తీసుకోవచ్చు. అది తప్ప డబల్ క్రియేట్ చేయడానికి లేదు. ఒకవేళ చేస్తే కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అవి మీకు చూపిస్తా. అటువంటి పనులు ఎవరు కూడా చేయకండి. భార్య లేదా భర్త ఎవరో ఒకరు ఐడి మీదనే వ్యాపారాన్ని కొనసాగించాలి. ఇద్దరి పేర్ల మీద ఐడి తీయద్దు. తీసినా కూడా తిరగకుండా తీస్తే ఒక ఐడిని వదిలేయండి. ఆ ఐడి మీద మీరు వస్తువులు కొనకండి, ఆటోమేటిక్గా డియాక్టివేట్ అవుతుంది. నో ప్రాబ్లం. ఉన్నదాన్ని వదిలేయండి, దాని మీద కొనకపోతే సరిపోతుంది. చూడండి, ఎవరైనా సక్సెస్ ప్లాన్ చదివిన టోటల్గా సక్సెస్ ప్లాన్ ఎవరైనా చదివిందా? అజిత్ సార్ చదివింది, నగేష్ సార్ చదివింది, ఇస్మాయిల్ సార్ చదివింది, వినోద్ సార్ చదివింది, రేణు సార్ చదివింది. సక్సెస్ ప్లాన్ మీరు మొత్తం చదవండి. కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అర్థమవుతుంది. మీ డౌన్లైన్ అడిగిన క్వశ్చన్కి మీరు సమాధానం ఇవ్వగలుగుతారు. రైట్, దాంట్లో ఏముంది చూడండి. పంపిణీదారులు ఎవరైనా ఇద్దరు అమౌంట్లో ఉన్న పంపిణీదారులు క్రాస్ కౌన్సిలింగ్ చేసినట్టుగా కనబడితే ఆ పంపిణీదారుని పంపిణీ వ్యవస్థ కంపెనీ ద్వారా రద్దు చేయబడుతుంది. అలా క్రాస్ చేసిండ్రు అని చెప్పి మెయిల్ పెడితే వాళ్ళ అప్లైనర్స్ మీ ఐడి కూడా పోతుంది, వాళ్ళ ఐడిని కూడా వాళ్ళకై పంపించేస్తారు. కొన్ని రూల్స్ ఉన్నాయి. అలా ఎవరైనా మారాలనుకుంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ మీరు పాటించి అలా చేసుకోవచ్చు. వాళ్ళ అప్లైనర్ సపోర్ట్ లేకపోతే, వాళ్ళ అప్లైనర్ అందుబాటులో లేకపోతే, సర్వీస్ ఇవ్వట్లేదు అని అనుకున్నప్పుడు రిజిగ్నేషన్ ఇచ్చి దానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. రైట్, దానికి మీరు అక్కడ చదివితే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్, క్రాస్ స్పాన్సరింగ్ జరిగిన 6 నెలల్లో కంపెనీ ఒక ఫిర్యాదుని అందుకుంటే అప్పుడు కంపెనీ పంపిణీదారుని యొక్క 2వ తదుపరి ఐడిని రద్దు చేస్తుంది. చూడండి, రద్దు చేస్తుంది. మనం ఏమి కాదు అని చెప్పి చేసింది అనుకోండి, వాళ్ళు అప్లై అనుకుంటాడా? ఊరుకోడు. అలా చేయడమే కాకుండా తర్వాత స్టెప్ చూడండి ఎక్కడ వచ్చినాం. మరియు ఈ 2వ తదుపరి ఐడిల కింద వేయబడిన నెట్వర్క్ మేనేజ్మెంట్ నిర్ణయం ప్రకారం మొదటి ఐడి తీసుకు మార్చబడుతుంది. ఒకవేళ మీరు అలా చేసి మీరు దాన్ని సర్వీస్ ఇచ్చి టీంని బిల్డ్ చేస్తూ ఉంటారు. కంపెనీ ఏమంటుంది, ఒకవేళ మెయిన్ పోయింది అనుకోండి, ఆ టీంని తీసుకొచ్చి ముందు ఐడీలో పంపించేస్తుంది. పోవాలన్నట్లా పోకుండా చూస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరి డిస్ట్రిబ్యూటర్ వాళ్ళ వ్యక్తి ఎన్నో రోజుల నుంచి ఫోన్ చేస్తే ఆయన ఆఫీస్కి వస్తాడు. బాబు ఆఫీస్కి రాగానే పక్కన ఒక ఫ్రెండ్ ఉంటాడు, అయినా నాకు ముందే తెలుసు, నేను ముందే చెప్పినా. వాళ్ళు లేకుంటే పక్కకు పోయి ఫోన్ చేసి ఆధార్ కార్డ్ అయినా పంపకు, నాకే పంపి నేను ఐడి క్రియేట్ చేస్తాను. ఇటువంటి కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. అది చేయకుండా చూసుకోండి. రైట్, చాలామంది పార్ట్ టైం ఎంతమంది చేస్తుంది ఇక్కడ? పార్ట్ టైం చేసేవాళ్ళకి ఒక బ్రహ్మాండమైన ఒక మంచి ప్లాన్ ఇస్తాం. దీన్ని మీరు పాటిస్తారు. పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ. ఫుల్ టైం చేసేవాళ్ళు ఫుల్గా చేస్తారు అనుకోండి. పార్ట్ టైం చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక మంచి ప్లాన్ చెప్తా, ఇది పాటించండి.
అక్కడ ఉంది రైట్. ఓకే, పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం? ఫస్ట్ ఫుల్ టైం ఎంతమంది చేస్తారు చెప్పండి. ఫుల్ టైం ఎంతమంది చేస్తారు? రైట్, థ్యాంక్ యూ. ఓకే, ఫుల్ టైం. ఇప్పుడు పార్ట్ టైం చేసేవాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా కొంతమంది చేతి అయిపోయారు. ఫుల్ టైం లేదు, పార్ట్ టైం కాదు, అంతే కదా. అది వాళ్ళకి ఫుల్ టైం చేస్తారా, పార్ట్ టైం చేస్తారా? ఈ పార్ట్ టైం అదే మన లీడర్స్ ఎప్పుడు కూడా ఒక వారంలో 1 లేదా 2 మీటింగ్స్ కండక్ట్ చేస్తారు కొత్త వాళ్ళ కోసం. ఎసారం ఆదిలాబాద్లో అయితే బుధవారము గురువారము 2 రోజులు మీటింగ్, బుధవారము ఆదివారం రోజు 2 రోజులు అక్కడ ఆదిలాబాద్లో మన మీటింగ్ షెడ్యూల్ ఉంది, నడుస్తుంది. మీ దగ్గరికి మీరు మీ డౌన్లైన్స్ అక్కడ లోకల్ వాళ్ళని పంపించచ్చు. నిర్మల్లో అయితే గురువారము ఆదివారం జరుగుతుంది. మైసూరు అయితే గురువారము ఆదివారం జరుగుతుంది. అండ్ హైదరాబాద్లో బుధవారం జరుగుతుంది. హైదరాబాద్ మంచిర్యాలలో మంగళవారం జరుగుతుంది. రైట్, ఆ గుంటూరులో సోమవారం జరుగుతుంది. ఇలా మన కొన్ని షెడ్యూల్స్, కొన్ని వారాలు ఒక్కొక్క ప్లేస్లో ఉన్నాయి. ఆల్రెడీ లీడర్స్ తెలుసు. మరి ఇందులో పనిచేయడం అంటే నీకు అధికారం రావాలంటే నీ కాంటాక్ట్ లిస్టు వాడుకోవాలి, నీ రిలేషన్షిప్ వాడుకోవాలి. నీకు డబ్బు రావాలంటే ఫస్ట్ నువ్వు అధికారాన్ని తీసుకోవాలి. మరి నీకు ప్రమోషన్స్ రావాలంటే ఖచ్చితంగా నీ టీంలో జైనింగ్స్ రావాలి. సార్ జైనింగ్స్ రాకపోతే నీకు ప్రమోషన్ ఎలా వస్తుంది, నీ బిజినెస్ ఎలా వస్తుంది? రాదు కదా. మరి ఆ జైనింగ్స్ వారంలో ఒక వారం ఫుల్ టైం చేసేవాళ్ళు కాకుండా పార్ట్ టైం చేసేవాళ్ళు ఆదివారం ఫ్రీ ఉంటారా? ఉంటారు ఆదివారం, లేదా ఒక వారంలో బుధవారం కానీ గురువారం కానీ పొద్దు నుంచి సాయంత్రం వరకు, సోమవారం నుంచి శనివారం వరకు, లేదా మీ మీటింగ్ జరిగే ఆ వారం మొత్తానికి వారం రోజులు మీరు ఏం చేయాలంటే ఒక డైరీని మీ జేబులో పెట్టుకోవాలి. ఇది నా డైరీ. ఈ డైరీలో ఏముంటుందంటే నేను జర్నీ చేస్తున్నప్పుడు కొంతమంది నాకు కలుస్తూ ఉంటారు. వాళ్ళు నా కాంటాక్ట్ లిస్ట్లో పేరు తెలియదు కానీ నాకు వాళ్ళు తెలుసు, మధ్యలో కలుస్తారు. వాళ్ళతో మాట్లాడినప్పుడు ఈయనని ఇన్వైట్ చేయాలి మీటింగ్ అని అనుకుంటా. ఆయనకు అప్పుడు నేనేం చెప్పాను, ఆగి ఛాయ్ తాగించి పంపించేసి ఈ లిస్ట్లో పేరు రాస్తాను. వారం రోజులు అలా పేరు రాస్తాను, ఇలా పేరు రాస్తాను. ఇది ఎక్కువగా చేయకూడదు. మీరు కూడా ఒక చిన్న డైరీ మెయింటైన్. మీకు ఎప్పుడైతే కలుస్తారో వాళ్ళ పేరు మీరేమనుకుంటారంటే ఇంటికి పోయాక నేను రాసుకుంటాను, పోతుంది దగ్గరికి పోతుంది, ఉండదు. ఇది ఉండడం ద్వారా ఉంటుంది, దాన్ని మళ్ళీ మీరు లిస్ట్లో రాసుకోవచ్చు. అలా వారం రోజులు మీరు తయారు చేసిన వాళ్ళ లిస్టుని ముందర పెట్టుకొని మనం క్రౌడ్ కావాలంటే ఎంతమంది కావాలి? డైరెక్టర్స్ అంటే 6 మనకు ఫ్రెండ్స్ కావాలి. ఫస్ట్ ఫ్రెండ్సా రిలేటివ్సా ఎవరైనా. మీరు వారంకు ఒక 2 ఇంత పెద్ద లిస్టు తయారవుతుంది. 10 మందికి మనం మీటింగ్ ఇన్విటేషన్ ఇస్తే ఒక 2 రారా మీటింగ్? వస్తారా రారా? వస్తారా రారా? వస్తారా రారా? మీరు నిజంగా పని చేస్తే వస్తారు, మీరు నమ్మి పని చేస్తే వస్తారు, మీకు గోల్ ఉండి పని చేస్తే వస్తారు. మీకే కాన్ఫిడెన్స్ ఉండదు, మీరు మీటింగ్కి ఎలా విలువలో తెలియదు, వాళ్ళే వస్తారు సార్. మీరు కాన్ఫిడెన్స్తో మీకు గోల్ ఉంటే మాత్రం మీకు చెప్పే విధానం చేంజ్ ఉంటుంది. మీకు గోల్ లేకపోతే ఏదో రాయిద్దాం రమ్మని చెప్దాం అట్లా ఏమో చేయదా, లేకపోతే అక్కడ మీ గోల్ ఉండి పిలిస్తే వస్తారు. ఒక 2 ఒక ఫస్ట్ వారం మీటింగ్ వచ్చింది అనుకుంటాను, 2. మీరు ఎప్పుడైనా చూడండి, ఇక్కడ అప్లై నజీర్ సార్ కానీ, దేవేంద్ర సార్ కానీ, వినోద్ సార్ కానీ, నేను కానీ మీటింగ్ చెప్పినప్పుడు మీకు జాయినింగ్ వస్తుందా వస్తలేదు? నిజంగా చెప్పండి, వస్తుందా వస్తలేదా? ఖచ్చితంగా వస్తుంది సార్ జాయినింగ్, ఖచ్చితంగా జాయినింగ్ వస్తుంది. అట్లా ఒక 2 జాయినింగ్స్ వచ్చినాయి అనుకుందాం, 5 6 అటెండ్ అయిన అనుకుందాం. మీరు ఇచ్చినప్పుడు 2 మాత్రమే జాయినింగ్స్ వచ్చినాయి, 2 జాయినింగ్స్ అయిపోయింది. ఒక వారంలో 2 జాయినింగ్స్ అయ్యాయి. ఎన్ని జాయినింగ్స్ అయ్యాయి? 2 జాయినింగ్స్ అయ్యాయి. ఇక్కడ చూడండి, ఒక వారం కంప్లీట్ అయిపోయింది. 2వ వారంలో సేమ్ కాన్సెప్ట్ వీళ్ళకి మనం మోటివేషన్ చేయాలి, చెప్పాలి. నువ్వు 2 తీసుకొచ్చినావు, వాళ్ళు జాయినింగ్ వచ్చేసింది. నీ టీం బిల్డ్ రావడానికి నువ్వు చేయాల్సిన పని జాయినింగ్, వేరే ఆప్షన్ లేదు సార్. నీకు అధికారం రావాలంటే వేరే ఆప్షన్ లేదు, అది వాడుకోవడమే. మళ్ళీ 2వ వారం
మళ్ళీ నువ్వు ఇంకొక ఇద్దరు వచ్చి జాయిన్ అయ్యారు. ఒక ఇద్దరు తీసుకొచ్చావు, ఇద్దరు జాయిన్ అయ్యారు. లేదా ఇద్దరు మాత్రమే వచ్చింది జాయిన్ అయినా లేదా పక్కన పెట్టిందా, ఇద్దరు మాత్రం వచ్చింది మీటింగ్ అటెండ్ అయ్యారు. ఎంత? ఇద్దరు. వీళ్ళు కూడా ఇద్దరిని ఈ మీటింగ్కి తీసుకొచ్చారు. అబ్జర్వ్ చేయండి, ఇది రెండో వారం. 1, 2, 3, 4, 5, 6. రెండో వారంలో ఎంతమంది మీటింగ్? జాయినింగ్ వస్తుందా రాదా తర్వాత మీకు సమాధానం దొరుకుతుంది. రెండో వారంలో 6 వేలు. 2 వారాలు అయ్యేసరికల్లా పోయిన వారం 2, ఈ వారం 6. ఎంతమంది అయింది? మొత్తం 8 మంది అయింది. నెక్స్ట్ వారంలో మళ్ళీ సేమ్ మీరిద్దరిని తీసుకొస్తారు. మీ 6 ఫిలప్ అయిపోయారు, మీ 6 లైన్లు అయిపోయారు. వీళ్ళిద్దరిని తీసుకొస్తారు, వీళ్ళిద్దరిని తీసుకొస్తారు, వీళ్ళు ఇద్దరిని తీసుకొస్తారు. ఇక్కడ ఉన్న క్యాండిడేట్ కూడా ఇద్దరిని తీసుకొస్తారు. ఎన్ని? 2, 4, 6, 8, 10, 11, 10, 12, 14, 16, 18. మూడవ వారంలో మీ టీం ఎంతైంది? ఎంతైంది? 18. ఈ మూడో వారంలో వచ్చిండ్రు. ప్లస్ ఇది 2 ప్లస్ ఇది 6. ఎంతైంది? 26 మెంబర్స్. మాకు దోస్తులే లేరు, రిలేటివ్సే లేరు, ఫ్రెండ్సే లేరు. కానీ ఇందులో మీరు తీసుకొచ్చిన క్యాండిడేట్స్ ఎంతమంది? 6. కానీ మీ టీం ఎంతైంది? 26. అంటే మీరు జాయిన్ చేసిన వ్యక్తుల ద్వారా జాయినింగ్ అయిన వాళ్ళు కూడా మీ టీమేనా కాదు? మీ టీమేనా కాదు? మీరు వెయిట్ చేయండి. నెక్స్ట్ 4వ వారం 18 మంది వచ్చిండ్రు. పాత వాళ్ళు 6 ఉన్నారు, వీళ్ళిద్దరు. మొత్తం ఎంత? 26. 26 మళ్ళీ సేమ్ డూప్లికేషన్ 2. ఎంత మరి? ఎంత? 52. టోటల్ టీం చెప్పండి ఇప్పుడు ఎంత అయింది? 52 70. 78 టీం ఎవరిది? ఎవరిది? మీదే. 78 రెండో నెలలో సేమ్ కాపీ జరిగింది అనుకుందాం. బైనరీ సిస్టమ్ కాదు, ఖచ్చితంగా ఇద్దరిని చేంజ్ చేయాలన్న రూల్ లేదు. కానీ మీ టీం పెరగాలంటే మీరు ఇంత కూడా టార్గెట్ పెట్టుకుని పని చేయకపోతే పని చేయకండి. అంటే అనిపిస్తుంది మీరే పని చేస్తారు. సార్ మన తీరా చూస్తే 4 నెలల నుంచి పని చేస్తున్న రూపాయి అసలు మీరు ట్రైనింగ్ మీరే వేసుకోవాలి. ఎంత మీరు వేసుకున్న పని జైన్ నచ్చింది, కంపెనీకి బిజినెస్ ఎంత ఇచ్చింది? బిజినెస్ మీదే కదా మన ఇన్కమ్. సార్ 78 ఇంటూ 2 ఎంత సార్? రెండో నెల ఒక నెల 78 టీం వచ్చింది. 78 ఇంటూ 2000 ఎంత? 78, 130, 130 కదా? 1,02,000. 1000 రూపాయలతో జాయినింగ్ పక్కన పెట్టేయండి. 1000 రూపాయలతో జాయినింగ్ పక్కన పెట్టండి. ఇక్కడ బిజినెస్ చేయడానికి వస్తుంది సార్. 2000 కాన్సెప్ట్ చెప్పండి. 2000 రూపాయల కాన్సెప్ట్ చెప్పినాక ఆయన 1500 రూపాయలు తీసుకొచ్చినప్పుడు ఐడి యాక్టివ్ అవుతుంది. అవుతుందా కాదా? 2000 రూపాయలు లేదంటే 100 పీవీలు. ఇది చెప్పకపోతే మీరు లాస్ అవుతారు. 100 పీవీలు కొనే స్తోమత ఉన్నా కూడా ఆయన 1000 కూడా సరిపెట్టుకుంటుంది. ఎసార్లో కాబట్టి 3000 లేదా 2000తో ప్లాన్ ఎంట్రీ కావడానికి మీరు ఖచ్చితంగా ఆ సామాన్ తీసుకోవాలని చెప్పి మీరు ప్లాన్లో చెప్పండి. తర్వాత విషయం తర్వాత 2000 చెప్తే వస్తాడో రాడో. అరే పైసా 1,00,000 రూపాయలు సంపాదించుకునే ప్లాన్ చెప్తున్నాం. 2000 రూపాయలు ఏమైనా ఇన్వెస్ట్ చేస్తుందా? సార్ పొలమైన ఇంట్లో వాడుకుంటుంది కదా. 1,56,000 బిజినెస్ అయింది. ఇదే విధంగా రెండో నెలలో ఈ 78 మంది సేమ్ కాపీతో 78 ఇంటూ 78 రెండో నెల 78 6,084 ఎవరి టీవీ మీరు నిజంగా మనసు పెట్టి గోల్ చేస్తే మీ టీం అవుతుంది 6,080 మంది.
వెయ్యితో కొనుక్కున్నా కూడా ఎంత బిజినెస్ అవుతుంది? డైరెక్టర్ రావడానికి బిజినెస్ ఎంత చేయాలి కంపెనీ? 3 లక్షలు. ఇక్కడ 2 నెలలలో ఈ చిన్న మీరు లాజిక్ ఆలోచించి పని చేయకపోతే చేయగలరు. వెస్టీజ్ని బదనాలు చేయగలరు, లీడర్ని బదనాలు చేయగలరు. డబ్బు ఉంది, డబ్బు నీకు ఎంత కావాలో సార్ ఎవరికైనా డబ్బులు వస్తున్నాయా చెప్పండి. నేను అదే సార్ డబ్బులు వస్తున్నాయి అకౌంట్లో పడుతున్నాయి లేవా? పడుతున్నాయి లేవా? పడుతున్నాయి. పడలేదని ఎవరైనా చెప్తే అప్పుడు మీరు రాగలరు. కానీ మీరు మనస్ఫూర్తిగా చేయండి. 6 లక్షల బిజినెస్ అయింది కానీ ఇక్కడ మీరు ఇంకోటి చేసుకోండి. 6 లక్షల 60 లక్షల అందుకంతా ఇక్కడ 10 లక్షలు 10 లక్షలు 60 లక్షల బిజినెస్ సార్. 6 లక్షలు కాదు 60 లక్షల బిజినెస్ అవుతుంది. రైట్, 60 లక్షల బిజినెస్. 60 లక్షల బిజినెస్ ఇచ్చేవారు సార్. నెలకు 5 లక్షలు తీసుకున్నట్టే. ఎంత ఇన్కమ్? 5 లక్షలు. కానీ మన ఇండియా చట్టం ప్రకారం స్కూల్లో చదివే పిల్లలకు ఒక రూల్ ఉంది. ఎంత పర్సెంటేజ్ మార్కులు వస్తే బార్డర్ పాస్? 35%. ఎంత? 35%. 35% కూడా మనకి మార్కులు రాకపోతే మనకి బరువు రాకపోతే బెస్ట్ అని ఉద్దేశం. ఇస్తాను అంతవరకు రాలేదు అంటే వాడు చదువుకు మనకి రావడం అర్థమని ఒక లెక్కల ప్రకారం. మరి ఇక్కడ 78 రెండో నెలలో 6,084 ఇంటూ 35% చేయించారు. బార్డర్ పాస్ కనీసం బార్డర్ పాస్ కాకపోతే ఎందుకు వేస్ట్ చేయడం? 2,100 మీరు 35% ఇందులో పాస్ అయినా బార్డర్ పాస్ అయినా 2,129 టీమ్ అవుతుంది. ఒక్కొక్కరు 1000 రూపాయలతో పర్చేజ్ చేసిన 20 లక్షల బిజినెస్. ఎంత? 20 లక్షలు. అది కూడా ఉంది సార్ 10%. ఎంత? 6 లక్షల బిజినెస్. అంటే మీరు ఇప్పుడు అనుకుంటున్నారు నేను వెస్టీజ్లో 10% కాదు కదా 1% కూడా పని చేస్తే లేదు అని మీకు అర్థమైంది. అది నా కార్యక్రమం. ఇది లోపం ఎక్కడుంది? మన దగ్గర 35% పక్కన పెట్టి 10% కూడా పని చేయకపోతే నాకు డబ్బు వస్తలేదని చెప్పేసి జైన్ చేసిన వ్యక్తిలో నన్ను తీసుకొచ్చింది వాడేసిండు నీకు ఏం విధమైన పడడం. రైట్, నువ్వెంతవరకు తెలుసుకున్నావు, నువ్వెంతవరకు గోల్తో పని చేస్తున్నావు. మినిమం వారం ఇద్దరు అయితే నెల 78 మంది టీము, 2 నెలలలో 6,084 టీము ఇలా తయారవుతుంది. కానీ 10% కూడా పనిచేస్తలేరు. నేను ఇక్కడ చెప్తున్నటువంటి 78 ఇంటూ 35% 1 మంత్లో లేదా 10% కనీసం 7 జైన్ చేసినప్పుడు అది ఎటో అయిపోతుంది. కానీ నెలలో మీరు ఎంతమంది జైన్ చేస్తున్నారు, జైన్ చేసిన వ్యక్తులు ఎంతమంది ఈ సిస్టంలో ఉండేటట్టు మనకు అర్థమైనా మీరు ప్లాన్ చెప్తున్నారు అంతేనా? లడ్డూని ఇచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకొని తింటాం, స్వీట్ ఇష్టం వేసాను తింటాం. కానీ ఆ లడ్డు తిరుపతి లడ్డు అని చెప్తే చెప్పులు ఇచ్చి చల్లగా అద్దుకొని ప్రసాదం మహాప్రసాదం వేసాను. ఇది మహాప్రసాదం లాగా ప్లాన్లో కారు ఉంది, మీ లైఫ్ స్టైల్ ఉంటుంది. ప్లాన్లో ఇల్లు ఉంది, మీ లైఫ్ స్టైల్ ఉంటుంది. 6 నెలలకు ఒకసారి ఫారెన్ ట్రిప్ పోవచ్చు, ఎంజాయ్మెంట్ చేశాను. 2 లక్షల రూపాయలు సంపాదించుకునే మంచి ప్లాన్ మన దగ్గర ఉంది అని చెప్పి మీరు కరెక్ట్గా కానీ డిజిటల్ ప్లాన్ని ఆటోమేటిక్ సక్సెస్. ఈరోజు ప్లాన్ చెప్పే వాళ్ళకి సక్సెస్ అవుతారు, ప్లాన్ చెప్పని వాళ్ళు సక్సెస్ కారు. అప్లైనర్ మీద ఎవరైతే ఆధారపడతారో కొన్ని రోజుల వరకు మాత్రమే అప్లైనర్ సపోర్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఖచ్చితంగా అప్లైనర్ వేరే టీమ్స్ ఖచ్చితంగా సర్వీస్ ఇవ్వాల్సి ఉంటుంది, వెళ్ళిపోతాడు. కాబట్టి ఎంత మీరు ప్లాన్ చెప్పడం అయితే అంత ఈజీగా మీరు సక్సెస్ అవడం అవకాశం ఉంది. ఇప్పుడు 1%, 10%, 35% ఎవరు పని చేస్తున్నారో మీరే ఆడాలి. ఎంత? 1%, 10%, 35%. కనీసం 10% పని చేయండి సార్, మాకు దొరుకుతుంది.